దేవుని పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మాట వినడానికి మన హృదయాల్ని సిద్ధపరచుకుందాం. రోమిల్కి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము రోమన్స్ 1 వర్స్ 29 and 30 29-30 వచనాలలో మనము ఆఖరి రోజుల్లో ఆత్మీయమైనటువంటి నేత్రాలు తెరవబడని రోజుల్లో తెరవబడిన మనుషులు మూసుకుపోయే పరిస్థితులు ఉంటాయని పరీక్షించుకోమని హెచ్చరిస్తున్నాడు. గమనించండి, ఈ పత్రికలు రాసే కాలానికి మనం పుట్టల, కానీ మనం పుట్టిన తర్వాత మన బ్రతుకులను సరిచేసుకోవటానికి ఉపయోగపడుతుంది ఈ పత్రం. అలాంటి కఠినమైనటువంటి మంచి సూచనలు కలిగిన ఈ దైవ గ్రంథపు వాక్కు మన విశ్వాసానికి నడిపించుకోవడానికి చాలా అవసరమని ప్రతిసారి కూడా గుర్తించగలగాలి. దీన్ని చాలా విలువైనదిగా ఈ పత్రికలో ఉన్నటువంటి అంశాలను, వాస్తవ విషయాలను అర్థం చేసుకొని అంగీకరించడానికి మనసు పెట్టుకోవాలి. అందుకే మనం పరీక్షించుకొనుట అనే టైటిల్లో ఈ విషయాలన్నింటినీ పరీక్షించుకుంటున్నాం. ఈ పరీక్షించుకుంటున్నటువంటి విషయాలలో ఈ తల్లిదండ్రులకు అవిధేయత కలిగి ఉండేటువంటి బలహీనత ఏ స్థితిలో ఉన్నతంగా జరుగుతుంది అనేది ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. వాటిలో ఏ పరిస్థితులను దేవుడు కోరుకుంటున్నాడో దాన్ని జాగ్రత్తగా వినటానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం. యేసు ప్రభు వారి కాలానికి కాలమేమీ మారలేదు, కానీ ఆయన కాలములో భాగమయ్యున్నటువంటి దేవుడు, కాలాన్ని నిర్ణయించగలిగినటువంటి రూపము కలిగిన క్రీస్తు వాస్తవ పరిస్థితులను సంఘానికి హెచ్చరిస్తూ మాట్లాడిన కొన్ని మాటలని ఇక్కడ మనం చదువుతాం. 1-9 లేఖనాల్లో ఇలా ఉంటాయి. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసునొద్దకు వచ్చి, నీ శిష్యుల చేతులు కడుక్కొనకుండా భోజనం చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్య ఆచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. అందుకు ఆయన, మీరును మీ పారంపర్య ఆచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? వాళ్ళు అడిగింది ఏంటి? తింటడం, తిండి గురించి మాట్లాడుతున్నారు. చేతులు కడుక్కోకుండా తినేయటం అనేది అసలు చేతులే కాదు, కాళ్ళు కడగాలి, ఆ తర్వాత చేతులు కడగాలి, తర్వాత మొహం కడగాలి, తల కడగాలి, ఆ తర్వాత భోజనం చేయాలి. ఇది యూదుని ఆచారం. శుద్ధీకరణ ఆచారము చొప్పున 2-3 తూములు పట్టు 6 రాతి బాణాలు అక్కడ ఉండేను. ఎందుకు ఆ బాణాలు? శుద్ధీకరణ ఆచారం అంటే యూదుడు ఉదయకాలాన్న ఖచ్చితంగా స్నానం చేసి పరిశుద్ధపరచబడాలి. ఈరోజు ఏ కాలమైనా సూర్యాస్తమైన వెంటనే, అంటే సూర్యుడు అస్తమించే కాలం వచ్చిన వెంటనే యూదుడైనటువంటి వాడు దేవుని సముఖమున తను ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు బతికున్నాను, నన్ను కృతజ్ఞతలు చెల్లించడానికి దేవుని సముఖానికి వచ్చేటప్పుడు వాడు పరిశుద్ధపరచుకుని రావాలి. అంటే శరీరాన్ని కడుక్కొని స్నానం చేసుకుని తిరిగి దేవుని సన్నిధిలోకి రావాలి. ఒకవేళ స్నానం చేసుకునే పరిస్థితి అవకాశం గనక ఆ పరిస్థితుల్లో లేదనుకోండి, కాళ్ళు కడుక్కోవటం కామన్ సెన్స్. ఆ పద్ధతి మనకు కూడా వచ్చేసింది. మన పురాతన పెద్దలు ఎవరైనా ఇంట్లో ఉంటే క్రైస్తవుడా హిందువుడా అని చూడడం, ఇంట్లోంచి బయట నుంచి ఇంట్లోకి రాగానే ముందు ఏం చేయాలి? అసలు ఎంత గొడవ పెట్టేస్తారండి పల్లెటూళ్ళలో. ముందు కాళ్ళు కడగండి అంటే చెప్పులు ఇప్పి మనం కాళ్ళు కడుక్కున్నాడు. ఇప్పుడు నేను షూ వేసుకున్నాను అంటున్నాం. రెండోది చెప్పులు వేసుకుని ఇంట్లో తిరుగుతున్నాం. మూడవది ఆ రోజుల్లో నేలలో నుంచి వచ్చేవాళ్ళం, ఇప్పుడు కారులో నుంచి అలా దిగి అలా లిఫ్ట్ ఎక్కి అలా బిల్డింగ్లోకి వెళ్ళి అలా గుమ్మలో దూరుతున్నాం. ఇప్పుడు కాళ్ళకి బట్టంటుకునే పరిస్థితి ఏది? కానీ శుద్ధీకరణాచారము ఆ రోజుల్లో నుంచి ఈ రోజుల వరకు నడిచింది. అందుకనే ఎవరైనా మైలు దగ్గరికి వెళ్ళారనుకోండి, కీడు దగ్గరికి వెళ్ళారనుకోండి, చావు దగ్గరికి వెళ్ళారనుకోండి, వాళ్ళు కాళ్ళతో పాటు తల మీద కూడా 3 సార్లు జల్లితే అది స్నానానికి షార్ట్కట్ అనమాట. అది చేయకపోయినా చేసినట్టు శాస్త్రోచారం ప్రకారం జరిగిస్తే సరిపోద్దు 3 సార్లు. అందుకని వాళ్ళు 3 సార్లు నీళ్లు జల్లుకుని వాళ్ళు కాళ్ళు కడుక్కొని లోపలికి వస్తారు. ఈ శుద్ధీకరణ ఆచారం గురించి మాట్లాడుతున్న సమయంలో ప్రభువు చాలా జ్ఞానం కలిగిన వాడు గనక, ఆయనే జ్ఞానము గనక వాళ్ళని ఏమన్నాడంటే, మీరు చేతులు కడుక్కొని భోజనం చేయడం గురించి మాట్లాడుతున్న మాట బాగానే ఉంది, ఇది పారంపర్యాచారం అని మీరే చెప్తున్నారు. పారంపర్యాచారం అంటే పితరుల ద్వారా పరంపరగా వచ్చిన ఆచారము. అంటే మా పితరులు నెరవేర్చిన వాటిని
తర్వాత తరానికి వారు అందిస్తే అది ఆజ్ఞలతో పాటు ఆచారమును కూడా ఆజ్ఞగా భావించుట పరంపర అంటారు దాన్ని. ఆజ్ఞను ఆచారంగా తీసుకొనుట, ఆచారాన్ని ఆజ్ఞగా తీసుకోవటం వేరు. ఆజ్ఞను ఆచారంగా తీసుకుంటూ ఆచారాన్ని ఆజ్ఞగా తీసుకుంటూ ఈ పరంపరలో ఏమవుద్దంటే ఖచ్చితంగా వాళ్ళు దాన్ని కొనసాగించాలి. దాన్ని మార్చుకోవటానికి కానీ దాని అమెండ్మెంట్స్ కానీ చేయడానికి అవో. అలాంటి పరిస్థితుల్లో మీ చేతులు ఎందుకు తినేస్తున్నారు? ఆ శిష్యులు గొడవ ఏంటో తెలుసా? శాస్త్రులు పరిచయాలు గొడవ ఏంటంటే అప్పటికే వాళ్ళు రోడ్ల మీద నడిచి వెళ్ళేటప్పుడు వెన్నులు తుంచుకుని తినేస్తున్నారు వీళ్ళు. ఆ మొక్కజొన్నలు ఇంకేవో తినే పదార్థాలు ఉంటాయి కదా వాళ్ళకి, వాటిని తీసేసుకుని ఎవరు పడితే వాళ్ళు తినేస్తున్నారు. ఈ తినేస్తుంటే వీళ్ళకి మండిపోతుంది. యేసు ప్రభువును బట్టి జనం అందరూ వీళ్ళు తింటుంటే యేసు ప్రభు చేసిన మేలును బట్టి వీళ్ళని ఎవడో అడగలేకపోతున్నారు. వీళ్ళు తినే తిండికి తప్పు చేస్తున్నానికని నేరం మోపలేకపోతున్నారు. ఎందుకు? ఆయనేమో 2 రోట్లు తెస్తున్నాడు, 12,000 మంది పంచి పెడుతున్నాడు. 5,000 మంది ప్లస్ తీసుకెళ్ళడానికి ప్యాకెట్లు మరి అన్నీ కలిపితే 12,000. ఎన్ని మళ్ళీ ఇంత జరుగుతుంటే ఏంట్రా ఈ తప్పు అనలేకపోతున్నాం. ఈయనేమో చేపలు పంచి పెడుతున్నాడు, రొట్టెలు పంచి పెడుతున్నాడు, జనమేమో శుభ్రంగా తింటున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఆయన దగ్గరికి వెళ్తే హ్యాపీగా. మీరు అనుకుంటారేమో 2 సార్లు ఆయన వీటిని పంచిపెట్టాడని రాసింది చూసారా? అది 2 సార్లు మాత్రమే కాదు, 2 సార్లు ఉటంకించబడినటువంటి రికార్డ్ అది. కానీ అప్పటికి ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ జనమందరూ ఎందుకు ఫాలో అవుతారు? ఏదో ఒకటి ఇవ్వకపోతే బిర్యానీ ప్యాకెట్టు ఇవ్వకుండా పోగేయండి చూద్దాం జనాల్ని, రారు. ఎలక్షన్ టైంలో ఇప్పుడంటే పాదయాత్రలు ఇప్పుడంతా రాజకీయం జరుగుతుంది కాబట్టి వేల మంది వెళ్తున్నారు, వీళ్ళు వెళ్ళట్లేదని చెప్తున్నారు, వాళ్ళు వెళ్తున్నామని చెప్తున్నారు, అది వేరే విషయం. ఆ రోజుల్లోనే ఇంత ఫేమ్ ఉన్నటువంటి ఒక నాయకుడు యేసుప్రభు అయితే ఆయన దగ్గరికి రాకుండా వెళ్ళకుండా ఎట్లా ఉంటారు మనుషులు? సో జనం వెళ్తున్నారు, ఆహారం ఖచ్చితంగా కరువు తీరిపోతుంది, బోధ చెవులు తీర హాయిగా వినగలుగుతున్నారు. రాత్రనక పగలనక అక్కడ చాలా చక్కగా అది పికెటింగ్ క్యాంప్స్ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. చాలా దే ఆర్ ఎంజాయింగ్ ఎవ్రీథింగ్. యేసు ప్రభుతో చాలా బాగుంది. అప్పుడు ఈ శాస్త్రులకి ఒక డౌట్ వచ్చింది. ఒకే ఒక నేరం మోపాలి, అది ఖచ్చితంగా అతను తప్పును ఒప్పుకోవాలి, ఒప్పుకున్నందుకు శిక్ష వేసేయాలి. శాస్త్రులకు మండిపోతుంది. అక్కడికి అందరూ ఏమంటున్నారంటే, నువ్వు అధికారం యేసుక్రీస్తు గురించి మాట్లాడే వాళ్ళు ఏమంటారో తెలుసా? బోధకుడా, ఈయన పేరు బోధకుడా, యాక్చువల్లీ తను రబ్బుని కాదు, శాస్త్రి కాదు, పరిచయుడు కాదు, ధర్మశాస్త్ర పరిచారకుడు కాదు, మతశాస్త్ర ఉద్ధరకుడు కాదు, ఎవ్వరూ కాదు, మత ప్రవిష్టుడు కాదు. కానీ కేవలం ఒక కార్పెంటర్ సన్ను బోధ చేస్తుంటే జనం ఫాలో అవుతుంటే మండిపోదా ఎవరికైనా? సో ఆ టీచింగ్లో జనం ఫాలో అవుతుంటే ఒకడు వచ్చి అన్నాడు, నువ్వు మా శాస్త్రుల వలెను పరిచయుల వలెను కాక మొహమాటము లేని వాడివై దేవుని వాక్యమును సూటిగా బోధించుచున్నావని మేము ఎరుగుదుము అని చెప్తున్నారు. అంటే ఇది ఒకడొచ్చి యేసుప్రభు దగ్గర మాట్లాడుతున్నాడు అంటే అది ఒక్క భాష కాదు, అనేకుల యొక్క భాష్యాన్ని ఆయన వచ్చి చెప్పాడు. అప్పుడు అందరికీ అర్థమవుతుంది, శాస్త్రులు పరిచయులు ఎప్పుడు బోధ చేయలే, కంప్లైంట్ చేశారు. వాళ్ళు ఏ రోజు టీచ్ చేయలే, ఏ రోజు ప్రీచ్ చేయలే, ఏ రోజు చేసినా వాళ్ళు కంప్లైంట్ చేశారు, పనిష్మెంట్ ఇచ్చారు. పనిష్మెంట్ రద్దు చేసుకోవడానికి వాళ్ళకి వీళ్ళకి లావాదేవీలు సెట్ చేసుకున్నారు. ఏదైనా లావాదేవీలు సెట్ అయితే వాడికి వాడికి వేసిన శిక్షను రద్దు చేసి వీళ్ళు లాభం పొందుకోవడం ప్రారంభించారు. యేసు ప్రభు వారు ఒక్కరి మీద నిందారోపణ వేయటలా, ఒక్కరి మీద శిక్ష మోపటలా, ఒక్కరిని తప్పని చెప్పట్లా, వాళ్ళ తప్పులు నేను క్షమించాను పొండి అంటున్నాడు. వాళ్ళకి అవసరమైతే ఇంకేం కావాలంటే 1 ఉంటే 2 ఇచ్చేయండి అని చెప్తున్నాడు. ఈయన పరిస్థితి విచిత్రంగా ఉంది. అలాంటి సమయంలో ఇతను తప్పుకు దొరుకుతారంటే ఊరుకుంటారా? వాళ్ళు తప్పు అయిపోతున్నారు కదా యేసు ప్రభుతో కంపేర్ చేస్తుంటే. అప్పుడు వచ్చన్నాడు, మీరు పారంపర్యాచారాలను యూదులు ఖచ్చితంగా పాటించాలని మీకు తెలియదా? ఆ పాటించాల్సినటువంటి ఆచారంలో మీరు ఎందుకు తప్పు చేశారు అని అడిగితే ఈయన తెలివిగా ఏం చేశాడు తెలుసా? వాళ్ళ మీద ఒకటి ఎత్తిపెట్టాడు. చూడండి ఏమన్నాడు. అందుకైన మీరును మీ పారంపర్య ఆచారం నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? ఇప్పుడు చూడండి, ఇక్కడ పారంపర్య ఆచారము నిమిత్తమై ఆజ్ఞను ఎందుకు? ఆజ్ఞను పరంపరంగా తీసుకోవటం అనేది ఒక క్రమము, పరంపరను ఆజ్ఞగా చేయటం అనేది వేరొక క్రమము. యేసు ప్రభు వారు దాన్ని మాట్లాడుతున్నాడు. అయ్యా, మీరు పారంపర ఆచారము గురించి ఆజ్ఞను పక్కకు పెడుతున్నారు ఎందుకు? ఆజ్ఞను వదిలేశారేంటి? ఆజ్ఞను తీసుకుని అది ఆజ్ఞగా భావించాల్సింది ఆజ్ఞను పక్కకు పెట్టి పారంపర్యాచారం గొప్పదంటారేంటి మీరు? ఏంటి మీరు అది ఏం చేస్తున్నారు? చూసుకోండి జాగ్రత్త అన్నాడు.
అంటే ఆచారము నిమిత్తము ఆజ్ఞలను పక్కకు పెట్టడం తప్పు అన్నది యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు ఆచారాన్ని ఎందుకు మీరు పాడు చేశారు అని అడుగుతుంటే ఈయన ఆజ్ఞను ఎందుకు పాడు చేశామని అడిగాడు. ఆజ్ఞను ఎక్కడ తీసుకున్నాడు చూసారా? ఏ ఆజ్ఞను పాడు చేశారని అన్నాడు, ఇక్కడ చెప్పాడు. తల్లిదండ్రులను ఘనపరచమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలననియు దేవుడు సెలవిచ్చెను. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి శిక్షించాలని దేవుడు సెలవిచ్చాడు, ఆజ్ఞ ఇచ్చాడు. ఎక్కడిచ్చాడు ఈ ఆజ్ఞ? యేసు ప్రభు వారు గురించి మాట్లాడుతున్నటువంటి ఆజ్ఞ ఆహారం విషయంలో దోషము నియమము తప్పినట్లయితే దేవునికి దుఃఖం కలుగుద్దా, మనిషికి ప్రాణం పోద్దా తేల్చుకోండి ఒకసారి. ఫుడ్డు స్టేల్ అయితే అంటే పాడైతే చెడిపోతే కలుషితమైతే ఎవరికి నష్టం కలుగుద్ది? దేవుడికి ఏమన్నా ఆటంకమా? మనుషులకే కదా. పవన్ కళ్యాణ్ గారు తెలియక అనేశాడు కల్తీ అయిపోయింది లడ్డు అని. లడ్డు కల్తీ అయిపోయి మనోభావాలు దెబ్బతినిపోయి ప్రజలందరూ భారతదేశం అంతా అల్లకొల్లలం అయిపోయి రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఏం చెప్పాలో తెలియక ఊగిపోతే మనుషులు ఆరోగ్యాలు పాడైపోతే బాధపడు, దేవుడు బాధపడతాడంటే ఎట్లా అవుతుంది? అదే విషయం ఇక్కడ ఖచ్చితంగా ఉంది బైబిల్లో. ఆయన ఆ మాట అన్న వెంటనే నేను బైబిల్ చదువుతూ చాలా నవ్వుకున్నాను ఆ రోజు. ప్రభువా ఎంత మర్మం రాసి పెట్టావు వాక్యంలో, ఈ వాక్యం తెలియకపోతే మేము కూడా ఇలాగ పాడవుతామేమో, మేము కూడా ఇలా ఊగిపోతామేమో. ఏదో మనోభావాలంట ఎక్కడుంటాయి కూడా తెలియదు, కానీ దాన్ని ఎత్తుకొచ్చుకొని రకరకాల విషయాల్లో పీడించబడుతున్న ప్రపంచంలో ఎవరికి పట్టించుకొని విషయాలను పట్టింపచేస్తూ ఇది పారంపర్యాచారము, సనాతనము, మేము ఫాలో అవుతాము, దీన్ని వెంబడించకపోతే మీకు సిగ్గు లేదా, మీరు లేవరా బయటికి అనంటే అక్కడ ఆలోచించాల్సి వచ్చింది. దేవుని యేసు ప్రభు వారికి ఎంత బాధపడుతూ ఆ విషయం అని ఉంటాడు. నువ్వు ఆహారం కల్తీ అయితే ఏం జరుగుద్ది? గిట్టలు చీలని దానిని నువ్వు తింటే నీ ఆరోగ్యం పాడవుద్ది. గిట్టలు చీలనిది. అలాగే శరీరము బురదలో తిరుగుతూ బతికుతూ ఉంటే దాని ఆహారం తింటే మీ శరీరం కలుషితమవుతుంది, పాడవుతుంది, మీ శరీరానికి నష్టం కలుగుద్ది. పచనము చేయని ఉడకబెట్టని కొన్ని పదార్థాలు కలిగినటువంటి మాంసాహారం తిన్నట్లయితే మీకు నష్టం కలుగుద్ది. అడవి సంబంధమైన కొన్ని జంతువుల పదార్థాలు మీరు తింటే ఇది నష్టం కలుగుద్ది. ఆకాశంలో తిరిగే జంతువులలో కొన్ని రకాలైనటువంటి పదార్థాలను మీరు పక్షి మాంసం మీరు తింటే మీ ఆరోగ్యాలు పాడవుతాయి. జంతు సంబంధమైన ప్రపంచంలో పొలుసులు లేని ఆ జంతువులు గనక ఆ జలచరాలను గనక మీరు తింటే మీ ఆరోగ్యం పాడవుతుంది. ఎవరి ఆలోచన ఇది? దేవునికి ఒక ఆలోచన ఉంది. సృష్టి ఆయనది, సమస్తము ఆయనది. దానిలో నుంచి తింటే ఇది పాడవుతుంది అని యేసుప్రభు వారు బాధపడుతూ మనకు చెప్పాడు. ఆ తిండి గురించినటువంటి విషయం వీళ్ళు వచ్చి ఏమంటారంటే చేతులు కొడుక్కోవడం గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏమనాలి అసలు? ఇప్పుడు లాజిక్ ఏంటో చూసారా? కంప్లైంట్ చేయాల్సి వచ్చినప్పుడు మీరు పాయింట్ ఆఫ్ లాజిక్ వెతుకుతున్నారు, అసలు పాయింట్ ఆఫ్ ప్రాబ్లం వెతకట్లా. తినేది ఒరే నువ్వు పందిని తిన్నావరా అని ఎవడని వచ్చాడు అనుకో, అప్పుడు యేసుప్రభు మాట్లాడి ఉండేవాడు. ఒరే ఒంటిని తిన్నావరా అన్నాడు అనుకోండి, అప్పుడు దాని గురించి మాట్లాడతాడు. ఒరే నువ్వు సొరచేప తిన్నావరా, డాల్ఫిన్ చేప తిన్నావరా అని దాని గురించి మాట్లాడతాడు. కానీ నువ్వు చేతులు కడుక్కోకుండా తిన్నావరా అని అంటే, కాళ్ళు ఎందుకు కడుక్కోలేదనంటే దాని గురించి డిస్కషన్ పెట్టాడు. వీళ్ళు తప్పును వెతుకుతున్నారనే విషయం ఆయనకు అర్థమైంది. అర్రే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, సరే వీళ్ళకి నేను సమాధానం చెప్తానని చెప్పి జ్ఞానంగా మాట్లాడింది. అప్పుడు చెప్పాడు, అవునరా మీరు తల్లిదండ్రులను దూషించితే శిక్ష వస్తుందని దేవుడు చెప్పాడు కదా, అది ఆజ్ఞ కదా, మీరు దాన్ని ఆచారంగా పక్కకు పెడుతున్నారంటే ఆచారం ఒకటి ఉంది, ఆచారం అనేది ఒకటి చేస్తూ ఆజ్ఞను పక్కకు పెట్టారేంటి? ఆచారం ఏంటి? అమ్మలకు తల్లికి తండ్రికి కోర్బాను దైవార్పితము అని ఏదైనా అన్నారు అనుకోండి, అది మళ్ళీ వాళ్ళది తిరిగి ఇవ్వడానికి వీల్లేదు. తండ్రికి కానీ తల్లిని కానీ కుటుంబాన్ని కానీ ఇది దేవునిది అన్నాను అనుకోండి, మళ్ళీ అది వెనక్కి తీసుకోవడానికి వీల్లేదు. విచిత్రమైన విషయం చెప్తాను. నాకు కొడుకు పుట్టాడు, మొదటి కొడుకు. ప్రథమ ఫలం అంతా ఎవరిది? సో అది దేవునికి అప్పగిచ్చేశాను. కానీ దేవునికి ఇవ్వాల్సిన దాన్ని నేను పెంచుకుందాం అనుకున్నాను. అప్పుడు నేనేం చేయాలి తెలుసా? విడిపించాలా. దాన్ని విడిపించాలంటే ఏం చేయాలి? వీళ్ళు గుడ్లు ఏలం వేస్తున్నారు కదా, గుడ్లు, అరటిపళ్ళు గెల, కోడిపెట్ట, క్యాలెండరు. తెలీదా? మీరు ఈ చర్చ్ కదూ, మీకు తెలీదు. చాలా చర్చిల్లో ప్రథమంగా చర్చికి తీసుకొచ్చిన వాళ్ళు ఏదైనా తీసుకొస్తే దాన్ని వేలం వేస్తారు. కొడుకు పుట్టినా కూతురు పుట్టినా చర్చికి తీసుకొస్తే దాన్ని ఏలం వేస్తారు. ఏలం వేసి అతను ఈడిపించుకోవడానికి పాట పెడతారు. ఇదిగో ఈ అబ్బాయి
దేవుడి పాట 5,000, అప్పుడు ఇంకోటి 6,000, 7,000, 8,000, 9,000, 10,000, 11,000. ఆఖరికి ఆ పిల్లోడిని కన్న తల్లి ఉంది కదా, అదే వచ్చి ఒక 50,000 అందనుకోండి, తీసేసుకో అంటాడు. ఆ 50,000 ఈయన తీసుకుంటాడు యాజకుడు. కొడుకుడైనా అంతే, ఏదైనా అంతే. ప్రథమము విడిపించుకుని వాళ్ళు పట్టుకెళ్తారు. అది ఏమనుకుంటారు తెలుసా? దైవార్పితం, ప్రసాదం, దైవ ప్రసాదం. అలాంటి వాళ్ళ పేర్లు కూడా దైవ ప్రసాదం అలాంటి పేర్లే పెడతారు. దైవ ప్రసాదం అంటే అర్థం ఏంటి? దేవుడిచ్చిన మీరు ఇంకా అది ప్రసాదమే, ప్రసాద్. సో ఇలాంటి పేర్లు పెట్టి వాళ్ళని పెంచుకుంటారు. అంటే వీడు దేవుడి దగ్గర ఇడిపించబడ్డాడు అనేది. ఆ రోజుల్లో మనకి ఇవన్నీ చెప్పకపోయినా పాస్టర్లు చేయించారు, చేసుకున్నాం. ఇప్పుడు అది కావాలని చేయించుకుంటున్నారు కొన్ని క్యాలెండర్, కొన్ని చర్చిల్లో. సరే, మొత్తానికి దేవుని యొక్క ఆజ్ఞలో ఆ బిడ్డలను విడిపించేటప్పుడు క్రమం. ఇప్పుడు తల్లిదండ్రులు దైవ సంబంధమైన వారు అన్నాం అనుకోండి. కోర్బాను, నేను వెళ్ళిపోయాను దేవుని దగ్గరికి, నేను తల్లిదండ్రులకు చెప్పాను. ఇప్పుడు నేను నాన్న అమ్మను పట్టుకోవాలా పట్టుకోవద్దా? అక్కర్లే. ఎందుకు? నేను ఎవరికి ఇచ్చాను? నేను ఎవరికి ఇచ్చేసుకున్నాను? నేను దేవునికి ఇచ్చేసుకున్నాను. కాబట్టి నేను పట్టించుకోలేని అక్కర్లే. ఇప్పుడు తల్లిదండ్రులను పట్టించుకోవద్దు అనేటువంటి వాడి విషయంలో బైబిల్ కొన్ని ఆజ్ఞలు ఇచ్చింది. దాన్ని నువ్వు వదిలేసి నువ్వు కోర్బాన్ అని చెప్పేస్తావేంటి భయ్యా అన్నాడు యేసుప్రభు. సడన్గా ఎక్కడ దిగాలో అక్కడ దిగిపోయిందని గుణపం. చూడండి ఆయన ఏం చెప్పాడు. ఆ విషయాన్ని లేవికాండం 20వ అధ్యాయము 9వ వచనం. లేవియకాండము 20వ అధ్యాయము 9వ వచనం. ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించును వానికి మరణ శిక్ష విధింపవలెను. అంతే. తర్వాత వాడు తన తండ్రినో తల్లినో దూషించెను గనుక తన శిక్షకు తానే కారకుడు. క్లియర్గా చెప్పాడండి. శిక్షకు కారకుడు ఎవడు? తన తల్లిని తండ్రిని దూషించును. తల్లిని కానీ తండ్రిని కానీ దూషించుట. దానికి పర్యాయ పదాలు, నానార్థాలు అని తెలుగులో మనకు ఒక మంచి తిట్టుట పద్ధతులు ఉన్నాయి. పర్యాయ పదాలు వేరు, నానార్థాలు వేరు. ఇప్పుడు మనం రెండూ కలిపి మాట్లాడుకుందాం. దూషించుట, ఇది పుస్తక ప్రయోగపరచడం. ఆ పదం దూషించుట. తెలుగులో తిట్టుట, అంతే. నిందించుట, దుర్భాషలాడుట, కరెక్ట్. నసపెట్టుట, గసురుట, వెరీ గుడ్. గసరడం, హేళన చేయడం, ఇంకా చులకన చేయుట, అనవసరమైన మాటలాడడం, చేదరించుట, కరెక్ట్ వర్డ్, చేదరించుట, అవమానం చేయటం, వార్నింగ్ చేయడం కాదు, తిట్టడం, దూషించడం అంటే. సో మీకు తెలుస్తుంది, ఎందుకంటే మనందరికీ అనుభవం ఉంది కదా, తెలుసు అది ఏంటో మనకు తెలుసు. కాకపోతే ఇప్పుడు తప్పు ఎవడు చేస్తారని మనం కాదు కదా అంట. ఎందుకంటే మనం ముసుగేస్తాం కదా ఆల్రెడీ మందిరంలోకి వచ్చి. సో మనం ఎవరికి గుర్తుండదు. అది ఇంకోటి గుర్తొస్తాడు. ఇప్పుడు మీకు ఎవరంటే, ఇప్పుడు విషయం ఏంటంటే, నేను మొన్న ఎక్కడో ఒక ఆయనతో చెప్తున్నాను, నాన్న మరి మీ ఇద్దరు ఇలా జాగ్రత్తగా బతకాలి అని భార్యాభర్తలు ఇద్దరికి చెప్తుంటే వాళ్ళు ఆవిడ అర్థమైందా అంది. నాకు చిర్రెత్తిపోయింది. అసలు నేను చెప్పేదే ఆడమ్మాయికి, అలా ఆయనకంటుంది నీకు అర్థం అవ్వలేదా పాస్టర్ గారు నీ గురించే చెప్తున్నారండి. నీకేం అర్థమైందని సార్? అదేనండి నాకు అర్థమైంది, ఆయనకు అర్థం అవ్వాలి కదా. దండం పెట్టి వెళ్ళిపోనాను. వెళ్ళిపోయింది. ఒక వారం తర్వాత మామూలుగా ఎదుకో కలవాల్సి వచ్చింది. బండి మీద రోడ్డు మీద కలిసి ఆయన బ్రదర్ ఎలాగుందని సార్, మీకు అర్థం అవ్వలేదా అన్నాడు. ఏం అర్థం అవ్వాలన్నాడు. ఆ రోజే చెప్పింది కదండి. ఇప్పుడు మీరు ఎంతైతే చెప్తున్నారో అవన్నీ మా ఆవిడికి ఎలాగ అర్థమైందంటే, నేను మా ఆవిడికి చెయ్యాల్సినట్టు అర్థమైందంట. నేను చేయట్లేదు, నువ్వు ఇప్పటికీ నీకు పాస్టర్ గారు ఏం చెప్పారు ఆ రోజు, నువ్వేం చేస్తున్నావు నాకు అని అడుగుతుందండి. అవునే నీకు అలాగే అర్థం అవ్వడం ఏంటి, ఆయన నీకు కదా చెప్పారు అంటే నీకు అలాగే అర్థం అవుతుంది, అంతసేపు రేటమాతం నిన్ను మీ అమ్మ నిన్ను ఇలాగే పెంచింది అన్న. ఏమంటే వీడికి అర్థం అవ్వకపోతే అర్థం అవ్వకపోయింది. మధ్యలో వాళ్ళ అమ్మేది వచ్చింది, మీ అమ్మ నిన్ను ఇలాగే పెంచిందంటే. కొన్ని ప్రాబ్లమ్స్కి రూట్ కాజ్ ఎక్కడ ఉందో అక్కడికే వెళ్తారు మీరు తెలివైన వాళ్ళు.
అనుకుంటారు. మీరు ఎప్పుడు ఎంతసేపు అదే ప్రాబ్లం అని అనుకోవటం చాలామందికి ఉంటుంది అభ్యాసం. సరే, ఇక్కడ చెడుతనం చేసేటువంటి విషయాలలో ఎవడి తప్పుకు వాడే బాధ్యుడవుతాడు. ఏమండి, ఇంకొక మాట చెప్తాను మీకు, కొంచెం కష్టమైనా విందాం. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయంకి రండి. డ్యూట్రానమీ 21. అంటే బైబిల్ మాటలు సరిగ్గా అర్థం అవ్వక వినక, నిజంగా నేను చెప్పేది ఏంటంటే పిల్లల గురించి కాదు, వాళ్ళ తల్లిదండ్రులే సరిగ్గా చదవరండి. దీన్ని సరిగ్గా మీరు చదివి సరిగ్గా మీరు పెంచితే పిల్లలు ఎందుకు క్రమంలోకి రారు? వాళ్ళు మొక్క వంగపోతే మోనై వంగుతుందా? 21:18 చూడండి. ఒకని కుమారుడు మొండివాడై తిరగబడి, అంటే ఏంటమ్మా? మొండోడు అంటే మాట విననివాడు, లొంగనివాడు, ఒకటి చెప్తే ఇంకోటి చేసిన, ఆడికి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేవాడు. అది కదా, విననివాడై, మాట విననివాడై, తండ్రి మాట గాని తల్లి మాట గాని వినకయుండి వారు అతన్ని శిక్షించిన తరువాతయును అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతన్ని పట్టుకొని ఊరి గవని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతన్ని తీసుకొని వచ్చి, ఇంట్లో గొడవను ఎక్కడ తీసుకెళ్ళాలి? ఇప్పుడు వీధిలోకి తెలుసా మీకు ఇలాంటిది ఉంది అని బైబిల్లో? మీరు ఎప్పుడైనా తెచ్చారా అలాగా? మీరు అంటారు అందుకే పాస్టర్ గారు మీ దగ్గర తెచ్చానండి. పిల్లల మాట అనకపోయినా పాస్టర్ దగ్గరికి వస్తుంది. అటు స్కూల్ టీచర్, ఇటు పాస్టర్, ఇద్దరే బరి అవుతారు. మీరు స్కూల్ టీచర్ దగ్గరికి వెళ్ళి ఏమంటారు? కొట్టండి 4 పర్లేదంటారు. మాకు వచ్చి ఏమంటారు? తిట్టండి 4 పర్లేదంటారు. ఈ 2 చోట్ల మీకు ఉండేటువంటి స్వాతంత్రం కాదంటారు, బైబిల్ చెప్పింది. సో మొత్తానికి ఊరు గవిని దగ్గరికి వెళ్ళి ముందేం చేయాలి తల్లిదండ్రులు? వాళ్ళు మాట వినని వాడై మొండివాడైన ఎడల వాడిని మీరు శిక్షించిన తర్వాత శిక్షణము ఖచ్చితమైన పద్ధతిలో వాడికి ముందు బట్టిగా మెల్లిగా చెప్పాలి, తర్వాత గద్దించాలి, తర్వాత అరవాలి, తర్వాత కొట్టాలి, తర్వాత ఇంకా 4 పీకాలి, ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు 4-3 కలిపి బెదరయ్యాలి. ఇదంతా అయిపోయింది. ఆడు వినలేదు, తిరుగుబాటు చేస్తున్నాడు, మొండోడు అయిపోయాడు. దెబ్బలు కొడితే ఏమవుతాడు? ఆటోమేటిక్గా కొట్టుకో అంటాడు కాసేపు. ఒక్కసారి ఈపిచ్చాడు అనుకో, ఇంకా నీ బెల్ట్లు ఎందుకు పనికిరావు, నువ్వు కొట్టుకోలేక ఇక అయిపోయింది. ఆ తర్వాత ఊరు గౌని దగ్గర పెద్దలు కూర్చుంటారంట, అక్కడికి తీసుకెళ్లాలంట. తీసుకెళ్ళి ఏం చేయాలి? మా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు, మా మాట వినక తిండిబోతును త్రాగుబోతును అయినని ఊరి పెద్దలతో చెప్పాలి. ఈ 2 పదాలు యాడ్ అయ్యేటి. మాట విననివాడై తిండిబోతు, ఇందాక మొండివాడై తిరుగుబాటు శిక్షించారంట. శిక్షించిన తర్వాత కూడా వాడు వినలేదంట. వినకపోగా అలాంటి వాడు ఏమవుతాడని చెప్తుంది బైబిలు? ఈ 2 పనులు చేస్తూ ఉంటాడు. ఏంటా 2 పనులు? తిండిబోతు, త్రాగుబోతు. ఏది తక్కువ చేస్తే ఊరుకోడు ఈడు. నిన్న ఒక కేసు వేశారు. ఆ కోర్టులో వేసిన కేసు ఏంటంటే, వితౌట్ మై నాలెడ్జ్ అండ్ కన్సర్న్, నా తల్లిదండ్రులు నన్ను ఎందుకు కన్నారు, వాళ్ళని అక్యూజ్ చేయండి అని వెళ్ళాడు. చాలా చాలా పాత కేసులు ఇవి, కాకపోతే నిన్న కొత్తగా పడింది కేసు. ఆ ఏసినోడు ఏజ్ ఎంతో తెలుసా? 47 years. నేను ఇన్ని బాధలు పడ్డానికి కారణం మా అమ్మ నానే. నన్ను ఎందుకు కన్నారు? నన్ను సరిగ్గా సరిగ్గా పరిస్థితుల్లో పెంచలేని కుటుంబాల్లో నన్ను కనే అర్హత ఆడికి ఎవడిచ్చాడు? ఈరోజు మనం చాలా ఆలోచిస్తున్నాం చూసారా? ఒక్కడిని కని పెంచలేకపోయినప్పుడు 2 ఎందుకండి, మనం 4 ఎందుకండి, 3 ఎందుకండి అని మనమే ఆలోచిస్తలా. ఎందుకు మీరు పర్లేదు? ఇంతకు మునుపు ఏంటి? అప్పట్లో మనకేమన్నా ఇన్కమ్ ట్యాక్స్లు ఉన్నాయా, పొలాలు ఉన్నాయా, ఉద్యోగాలు ఉన్నాయా? ఏమీ లేవు. మరి ఎందుకు 3 ఇతను కన్నారు? అప్పుడు ఒకళ్ళకన్నా ఎక్కువ లేకపోతే మీకు షేము. ఏటమ్మా మరి ఒంటోడు నేసుకుని అను. అందుకని కడుపులో ఒకడు, కాలు మీద ఒకడు, ఎవరో ఇద్దరు, కనీసం 3 ఉండేవారండి. మినిమం ఇంటికి 3 ఉండేవారు. చూడండి, 3 కన్నా తక్కువ ఉంటే ఆ ఇంటి పేరెంటాలు పిలిచేవారు కాదట. ఒకసారి అడిగాను నేను, ఏమంటే లేదు బాబు, మరీ 2 ఉన్నోళ్ళని కూడా మనం పిలిస్తే బాగోదు, ఎందుకంటే అది కలకల్లాడాలండి పిల్ల పాపలతో. అదో డైలాగు. అది లేకపోతే ఛీ అన్నట్టు ఉండేదంట. ఈ రోజుల్లో లేదు బాబు స్తోత్రం అన్నట్టు ఉంది. పిల్లలు కననిదానా జయగీతం మీద పాడుతాం. నిజంగా పిల్లలు లేనోళ్ళు ఎంత ధనిలో. లేనోడి బాధ లేనోడిది, ఉన్నోడికి ఆడిని చూసి ఏడుపు, లేనోడికి మిమ్మల్ని చూసి ఏడుపు. పిల్లలతో తల్లిదండ్రులకు ఫస్ట్ నుంచి ప్రాబ్లం ఉందని బైబిల్ చెప్పింది. అన్నదమ్ములకు ప్రాబ్లం ఉందని చెప్పింది.
వ్యభిచార సంబంధమైన తప్పులు చేస్తున్నారని, శరీరం సంబంధమైన పాపాలు చెప్పింది, దొంగతనం గురించి వివరించింది. దానిలో దైవ సేవకుడిని చూడలేదు, యవనస్తులను చూడలేదు, వృద్ధులను చూడలేదు, తండ్రిని చూడలేదు. ఎవరికైనా శిక్షించని చెప్పింది. అబద్ధాలు చెప్పలేదు బైబిల్, నిజం చెప్పింది. వాస్తవ చరిత్రను చూపించింది. తండ్రి తప్పు చేసిన ఎత్తి చూపించింది, పిల్లోడు తప్పు చేస్తే శిక్షించి చూపించింది. నీతి తప్పితే అధికారిని శిక్షించి వాడిని రోడ్డు బయట పెట్టి దెబ్బలు కొట్టేలాగా చేసింది. ఇంత ఖచ్చితమైనటువంటి నిబంధన చూపించినటువంటి ఆ జాతి చరిత్ర ఇజ్రాయేలు తప్ప ప్రపంచంలో ఇంకొకటికి లేదు. అలాంటి గ్రంథం ఇది, దాని సత్యం ఇది. దానిలో చెప్పాడు, వాడు తిండిపోతాడు, తాగుబోతాడు అయ్యింటే ఏమైనా చెయ్యండర్రా, ఆడు ఎలాంటోడైనా అవనివ్వండి. రాత్రి ఇంటికి వచ్చిన వెంటనే తండ్రి అడుగుతాడు, ఆడు తిన్నాడా? వాళ్ళ అమ్మ అంటది, నాన్న అలాగే అంటాడు, దా తిని. తిండి ఇంట్లో వాళ్ళు పెట్టేస్తారు. తాగోడు బయటోడు తాగించేస్తాడు. మీరేం తాగించక్కర్లా. సాయంత్రం ఎండ్ ఆఫ్ ద డే ఆ గ్లాస్కి అయ్యే ఆ క్వార్టర్కి, అప్పుడు క్వార్టర్ కదా 90, ఆ 90 mlకి వచ్చేటువంటి ఖర్చును మాత్రం ఆడికి ఎవడో ఒకటి సెట్ అయిపోతాడు. ఆడు ఎలా తాగుతాడో తెలియదండి. సాయంత్రం అయ్యేటికి తాగేస్తాడు. ఆ బ్యాచ్ ఎక్కడెక్కడోళ్ళు ఎక్కడెక్కడ ఇన్ఫర్మేషను ఆ స్మెల్ అలా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి తాగేసి ఈ రెండు బజారులో జరిగించే సహజ పరిస్థితులకు అవమానం కలిగిస్తాయి అని దేవుడు దుఃఖపడి ప్రజలందరికీ ఆజ్ఞాపించాడు, ఇలాంటి చెయ్యాలి మీరు చూసుకోండి అని చెప్పి. వెళ్ళి ఊరి పెద్దల దగ్గరికి వెళ్ళి ఆ మనిషిని పట్టుకుని చెప్పవలెను. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతన్ని చావగొట్టవలెను. ఏం చేయాలి ఇప్పుడు? వాళ్ళని పెద్దల దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆడు బతకడానికన్నా ఏం చేయాలట? చంపేమన్నాడు. ఆడిని చంపేస్తారని తెలిసి తల్లిదండ్రులు ఏం చేయాలి? ఆడిని బయటికి తీసుకెళ్ళరు, ఆడిని అప్పగించరు, కేసు పెట్టనివ్వరు. ఏ తల్లి కడుపు పేగు తెంచుకుని పుట్టిన బిడ్డని చంపుకుంటుంది? ఎంత మాట వినకపోతే, ఎంత పరిస్థితుల్లో? ఇప్పుడు మీరు అడగచ్చు, ఏ వయసులో వాడు మాట వినకపోతే? 21. బిబ్లికల్ ఏజ్ ఏంటంటే, బిబ్లికల్ ఏజ్ 21 years. 21 సంవత్సరం వచ్చిందా వాడు క్రమమైనటువంటి పెద్దవాడిగా పరిగణించబడుతుంది. 30 ఏళ్ల వరకు వాడికి ఏ అధికారం ఇవ్వరు, 30 ఏళ్ల వరకు బాలుడే. కానీ 21, ఇప్పుడు మనకు 16 చేశారు, 16కి లైసెన్సు, 18కి ఓటు హక్కు. ఈ రెండు వచ్చేటప్పటికి వాడికి ఏం చేయాలో ఏం చేయకూడదు అన్నది తెలుస్తుంది అన్నది ప్రస్తుత కాలము వర్తమానంలో మనుషులతో పాటు పెరిగినటువంటి మేధాభివృద్ధి. కాబట్టి దానికి ఇచ్చేయచ్చు, తప్పేమీ లేదు. 16 ఏళ్ళు వచ్చి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిందంటే అర్థం ఏంటి? వాడు నియమం ఫాలో అవుతాడని, ఎవరిని గుద్దేయడని, డ్రైవింగ్ అనేది వెర్రితనం కాదని, అది ప్రయాణానికి ఒక సౌకర్యమైన సమయం మాత్రమేనని దాన్ని మనకి నేర్పించారు. కానీ ఇప్పుడు 16 ఏళ్ళకి 18 ఏళ్ళకి బండి కొంటే వాడికి ఇచ్చేటువంటి బండి తాలూకా విలువను బట్టి వాడు ఎలా డ్రైవ్ చేస్తాడు చెప్పండి? ర్యాషా, స్మూతా? ఆడు బండి వెళ్తుంటే పక్కన నేను కారు ఆపేసి నుంచుంటాను, నన్ను ఎవడో గుద్దేస్తాడు ఎప్పుడో ఒకరోజు. మీకు ఎప్పుడైనా ఆ పాస్టర్ గారి బండికి దెబ్బ తగిలిందంటే ఖచ్చితంగా నా పక్క నుంచి ఇంకోటి ఎవడో కుర్రాడు వెళ్ళాడని అర్థం. నన్నేం కుదరండి, నన్ను ఎవడో గుర్తాడు వచ్చి. అలా ర్యాష్గా వెళ్తే నాకు తెలియకుండా ఒక్కసారి ఒక రకంగా అనిపిస్తుంది, స్టీరింగ్ వదిలేస్తాను, అంత భయం నాకు. ఆడికేదో అవుతుందనే లోపు నన్ను గుద్దుతారు, నేను వెళ్ళలేను, డ్రైవ్ చేయలేను, యాక్సిలేటర్ తొక్కలేను నేను. ఎంతమంది మీరు అలాంటి గుండెలు అదిరిపెట్టుకుని మీ పక్క నుంచి ఒకడు వెళ్తుంటే ఏమంటారు మీరు? రాలిపోతాడు వీడు ఎక్కడ అనరు? ఖచ్చితంగా మీకు కోపం వచ్చి అంటారా అనరా? తిట్టకూడదు, మనం పాపం చేయకూడదు, కానీ అనకుండా ఉండలేం. అలాగ డ్రైవ్ చేసేవాడు నేను ఒకడిని అడిగాను ఆపి, అవునరా చెప్పి వచ్చావా అని అంటే, ఏమైంది సార్ మీకు అన్నాడు. అంటే అలా వెళ్తున్నావు, ఎక్కడ తూలిపోతావో, ఏ డొంకలో పోతావో, ఏ లారీ కింద పోతావో చెప్పి వచ్చావా అని అడిగితే, మీరు అలాగ అనుకుంటారు కానీ మాస్టారు, నన్ను గౌరవించి అన్నాడు. మాస్టారు స్పీడ్గా వెళ్ళేటప్పుడు బండి స్పీడ్గా కట్ అవుతుంది తెలుసా అన్నాడు. ఏమంటే డ్రైవర్లు కట్ అవుతుంది, కరెక్ట్. నెంబర్ 2, స్పీడ్గా వెళ్ళేటప్పుడు డెసిషన్ స్పీడ్గా తీసుకోగలం తెలుసా అన్నాడు. అవునా కాదా? మెయిన్ ఎలక్ట్రిక్ ఉంటుంది, కరెక్ట్. ఇది చెప్పినవన్నీ లాజిక్కే, కానీ నాకెందుకు నొప్పి? ఆయన పోతే ఆడిపోతాడు కదా, నాకెందుకు బాధ? శరీరము ఒకే ఆత్మలోంచి వచ్చిన వాళ్ళం మనం, అందుకు మనకు బాధ. వాడేమనుకుంటున్నాడు? థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్. అలాగ తిరుగుబాటు చేసేటువంటి ఆ యవ్వనకాలపు వయసు 16 అని ప్రభుత్వం నిర్ణయించేసింది. లేకపోతే ఇంట్లో అమ్మా నాన్నలు కొట్టేస్తున్నారు బండి పోతే. రెండోది తెలియకుండా సైడ్కి తీసుకెళ్ళిపోయి తిప్పేస్తున్నారు.
ఏదో అవుతుంది, కాలు చేత ఎర్రకొట్టుకోకుండా బండి రాదు, మోక చెప్పలు చెక్కుపోకుండా సైకిల్ రాదు, ఈ రెండు వస్తాయి ఖచ్చితంగా. అయినా అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు వాటిని ఒప్పుకోగలిగినప్పుడు వయసు బైబిల్ ప్రకారం 21 సంవత్సరం వచ్చేటప్పటికల్లా పాత నిబంధనలో వాడు సాంఘిక నియమాలన్నిటినీ వాడు పుణికిపుచ్చుకోవాలి, సాంఘికమైన న్యాయములన్నీ వాడు చేసి తీరాలి, సాంఘికమైన వాడి యొక్క కట్టుబాట్లు సమాజ ప్రకారమైనటువంటి దైవికమైనటువంటి ప్రతి నిర్ణయానికి వాడు విధేయుడవ్వాలి. సాంఘిక నియమం అంటే సంఘ నియమము, సమాజంలో ఉండేటువంటి నియమము, న్యాయ వ్యవస్థ యొక్క నియమము, అధికారిక నియమము, దైవిక నియమము, 4 నియమాలు వాడు పాటించి తీరాలి. 21 వచ్చేటప్పుడు కాడు తప్పిపోవడానికి కుదరదు. ఆ 21 వచ్చేటప్పటికి కూడా వాడు ఈ 4 నియమాలలో నుంచి కుటుంబ నియమమునకు వాడు బద్ధుడవుతాడు, అప్పుడు వివాహంకి వస్తాడు. కుటుంబ నియమమునకు వచ్చేటప్పటికి వాడు ఏమైనా తేడా చేస్తే అప్పుడు కూడా వాడికి వార్నింగ్ ఇచ్చుకోవాలి. ఏంటి వీడు వింటలేదండి, మేము చెప్పిన మాట మాకు చూడలేదండి, మంచి చెడు చేయట్లేదని పెద్దల దగ్గర తీసుకొస్తారు. పెద్దలు ఇచ్చే శిక్ష ఏంటి వాళ్ళకి? 1000 రూపాయలు ఫైన్ వేసే నాకు మంది ఇచ్చే కాదు, వేసి పడేయండి రాళ్ళతో అంతే. ఒక గొట్టేసి ఉంటుందట ఆ రాళ్ళు పోగు. వ్యభిచారం చేసేటప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి చంపేద్దామా అని రాళ్ళు పట్టుకొచ్చారు కదా, వాళ్ళు రాళ్ళే పట్టుకొచ్చారు ఇంటి దగ్గర నుంచి. అలాగ చంపేయాల్సినటువంటి నియమం ఉంది. ఇప్పుడు మన వాస్తవ విషయానికి వచ్చేద్దాం. ఏం చెప్పాడో చెప్తాను. ఈ శిక్షించాల్సిన పరిస్థితి మనం తప్పించుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు శాస్త్రులు పరిచయులు ఏం చెప్పారు? 15వ అధ్యాయంకి రండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం. ఈ పదాలు చదువుతునేటప్పుడు మనకి సరిగా అర్థం అవ్వక, వివరణ దొరక్క, ఏదో అన్నాడులే ఇక్కడ ఏదో చెప్పాడులే అని మనం వెళ్ళిపోతాం. కానీ దీని వెనక చాలా విషయాలు ఉన్నాయి. మళ్ళీ ఎక్కడికి వచ్చావు? 3వ వచనం. అందుకు ఆయన మీరును పారంపర్య ఆచారము నిమిత్తమే దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? తల్లిదండ్రులను కనపరచమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణం పొందవలెననియు దేవుడు సెలవిచ్చెను. సో వాళ్ళని చూడాలి, వాళ్ళకి మాట వినాలి. అక్కడ చెప్పబడినటువంటి 4 నియమాలు, కుటుంబ నియమంలోకి వచ్చేటువంటి వ్యవహారక వయసును బట్టి 21 + 30 లోపు ఎప్పుడు పెళ్లి చేసుకున్నా వాడికి గృహస్థ నియమం కూడా యాడ్ అవుతుంది. 5 నియమాలు వస్తాయి. ఈ 5 నియమాల్లో గనక ఏ మనిషి అయినా తప్పి చేసినట్లయితే ఆ మనిషికి చావగొట్టాలి, శిక్ష ఉంది. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను ఘనపరచనక్కర లేదని చెప్పుచున్నారు. మీరు మీ పారంపర్య ఆచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. వేషధారులారా. చాలు. ఏమన్నాడు ఆయన? వాళ్ళకు బిరుదిచ్చాడు. ఏం మాట్లాడుతున్నారా ఒక్కొక్కడు? వేషధారులారా, మీరు వచ్చి నా తప్పు ఎత్తుతారా? నేను చేసిన తప్పు అంటారా? చేతులు కడుక్కోకుండా అందరూ ఈయన తినలేదు, శిష్యులు తింటున్నారు. ఈయన ఎప్పుడు చూసినా ఫాస్టింగ్లో ఉండేవాడు. ప్రజల దగ్గరికి వెళ్ళేటాడికి వాళ్ళు తింటుంటే నా శిష్యులు అంటున్నారని నన్ను అంటారా అని ఈయన బాధపడుతూ వాళ్ళని సరిచేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. నిందారోపణ కాదు అది, వాళ్ళని కరెక్ట్ చేయాలి. తన ప్రజలు దేవుని యొక్క మాట చేత పట్టబడి, కట్టబడి, నడిపించబడి, దాని యందు స్థిరపరచబడితే దేవుని వాక్యము వాళ్ళకి ఆజ్ఞగాను పాదములకు దీపంగా పెట్టుకోగలిగితే వాడు బ్రతుకుతాడని తెలుసు యేసుప్రభుకి. అది సరిచేస్తున్నాడు. ఆ సరిచేయటానికి చెప్పేటువంటి విధానం ఎంత చక్కగా చెప్పాడో చూడండి. మీరు నా వలన మీకు ఏది లాభమో అది దైవార్పితం. ఒక యవనస్తుడు తల్లిని తండ్రిని తన వయసులో నిలబడినప్పుడు వాళ్ళని పోషించాలి, వాళ్ళకి బాధ్యత కలిగి ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో అవన్నీ చెయ్యకుండా నేను నీకు ఉపయోగపడతానని అనుకో నాన్న. నేను దైవార్పితం ఎవరికి? దేవునికి అర్పించుకున్నాను కాబట్టి నేను ఐ కెనాట్ డూ ఎనీథింగ్ అన్నాను అనుకో, అది తప్పు. అది యేసుప్రభు నిందారోపణ చేశాడు. ఇప్పుడు ఫాస్ట్గా కొంతమంది వచ్చి నాతో ఒక మాట చెప్పారు. మా అబ్బాయిని మేము పలానా మఠంలో చేర్పించేశామండి. మఠం మళ్ళీ చెప్తాను, మఠము అనేటువంటిది సంస్థ కాదు అది. అక్కడికి అర్పించేసిన తర్వాత వాళ్ళకి ఇంటితో సంబంధం ఏమైనా ఉంటుందా? ఉండదు. ఇప్పుడు మీరు చిన్నజీయరు స్వామి మఠము, త్రిదండి ఇప్పుడు ఉన్నాయి కదా, ఇవన్నీ చాలా మఠాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ మఠాలన్నిటికీ మనిషిని అప్పగించిన తర్వాత శారదాపీఠం ఇలాంటివి అప్పగించేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మంత్రోపదేశం చేసి యజ్ఞోపవీతం వేసేస్తారు. వాడికి ఒక నులుపోగు వేసేసి వీడు పలానా వానికి సంబంధించిన వాడు, ఆ మఠానికి సంబంధించిన దానికి అప్పచెప్పేస్తారు. అప్పచెప్పేసి మంత్రోపదేశం చేసిన తర్వాత అతనికి సొంత తల్లిదండ్రులు ఉండరున్నట్టే.
చచ్చిపోయినట్టు కాదు, ఉండనట్టు, లేనట్టు, వాళ్ళని కలవనట్టు, వెళ్ళటానికి అవకాశం లేనట్టు. వాళ్ళ ఇంట్లో పెళ్ళైనా పేరెంటమైనా చావైనా ఈయన వెళ్ళడానికి అవ్వదు. వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసి వెళ్ళొచ్చు, కూర్చోవచ్చు, వినొచ్చు, మాట్లాడచ్చు, చెప్పొచ్చు, తినొచ్చు, పెట్టచ్చు, ఇవ్వచ్చు, చేయొచ్చు. కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళటానికి అవ్వదు. ఇది మఠం అప్పగించేసుకుంటాడు. నా వలన నీకేది ప్రయోజనమో అమ్మా నాన్నని చూడాల్సినటువంటి విషయాలలో 3 పరిస్థితులు ఉన్నాయి. నెంబర్ 1, బాధ్యతలను చూచుట. తల్లి తండ్రి యొక్క బాధ్యత కొడుకుది మరియు కూతురుది. కూతురు బయటికి వెళ్ళిపోయింది, కోడలు ఇంటికి వచ్చింది, అది కోడలది. తల్లి తండ్రి బాధ్యత, కూతురు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతే ఇంటికి వచ్చినటువంటి కోడలది కూతురు బాధ్యత. ఖచ్చితంగా చూడాల్సిందే. తల్లిని తండ్రిని చూడాల్సిన విషయం మొట్టమొదటిది బాధ్యత, రెండవది ధర్మము, మూడవది నీతి. ఈ 3 విషయాలను గనక ఏ పిల్లోడు తప్పిపోతే వాడిని రోడ్డు మీద తీసుకొచ్చి ప్రజల మధ్యలో నుంచోబెట్టి రాళ్లతో కొట్టి చంపేయాలి. నిర్దాక్షిణ్యంగా చంపేమన్నాడు. అయ్యో అని కనికరం లేదు ఇంకక్కడ. వాడు ఈ 3 విషయాలలో కోడలు చూడొద్దని చెప్పినా దాన్ని చంపేయాలి. నూతన నిబంధనలో యేసుప్రభు ప్రేమించమని చెప్పి చంపేమని ఎందుకు చెప్తాడు? శిక్ష అంత కఠినంగా ఉన్న విషయాన్ని ఖచ్చితంగా చెప్తున్నాడు ఆయన. నువ్వు దైవార్పితమని చెప్పి తప్పించుకోవడానికే కుదరదు. అలాంటిది నువ్వు లోకంలో ఉన్నప్పుడు నీ ఇంటి బాధ్యత నెరవేర్చడానికి నువ్వు కుదరదంటే ఎలాగవుతుంది? కుదరదంటున్నాడు. నువ్వు ఎలా విడిచిపెట్టేస్తావు? వాళ్ళకి నాకు సంబంధం లేదంటావేంటి? వాళ్ళతో నీకు సంబంధం ఉంది. ఆ సంబంధం నీ శరీరము, రక్తం కదులుతుందే, ప్రాణం కదులుతుందే, ఉనికి కదులుతుందే, ఆలోచన బుద్ధి కదులుతుందే, నీలో చదువు కదులుతుందే, నీలో రక్తంలో నుంచి నీ కుటుంబాన్ని తరాన్ని తీసుకెళ్ళడానికి పిల్లలకి కావాల్సిన జీన్స్ని పట్టుకెళ్తున్నావే. మరి నువ్వు నీ పితరుడు నాకు సంబంధం లేదంటే ఎలాగవుతుంది? మా అమ్మ నాన్నతో నాకు సంబంధం లేదంటే ఎలాగవుతుంది? వాళ్ళు నాకు సంపాదించి ఇవ్వాలంటే ఎలాగవుతుంది? వాళ్ళు నీకేం ఇవ్వాల్సిన అవసరం లేదు. నీకు శరీరం ఇచ్చారు అంతే. నీకు రక్తము, బుద్ధి, జ్ఞానము, బలము, నీ ఇంటి పేరు, నీ కుటుంబం, నీకు ఈ 5 ఇచ్చారు చాలు. నువ్వు వాళ్ళకేమి నువ్వు ఇవ్వాల్సిందే. వాళ్ళకి నువ్వు వాళ్ళ నుంచి నువ్వేం తీసుకోవడానికి కుదరదు. ఇందాక ఒక సిస్టర్ గారు వచ్చి నాకు చెప్తుంటే, అయ్యా మా భర్త చనిపోయాడు, నా తండ్రి తాలూకా మా ఆయన తాలూకా సంపాదన నా దగ్గరకు రేపు వస్తే ఇప్పుడు ఏం చేయాలండి? పిల్లలు ఇలా అంటున్నారండి అని. ఖచ్చితంగా చెప్పాల్సిన నీతి ఏంటో చెప్తాను వినమ్మా. నీ భర్త యొక్క సంపాదన 100% నీది, 100కు 100% భార్యది. ఇది కాపురం చేసి వృద్ధాప్యపు పరిస్థితుల మధ్యలో వచ్చినప్పుడు 100% నీది, తీసుకో, అనుభవించు. నెంబర్ 1. నెంబర్ 2, అది మీ తాతల సంపాదన అనుకో, అది కొడుకుగా నువ్వు తినడానికి లేదు రోయ్. మీ పక్క వాళ్ళకి చెప్పండి, కొడుకు కోడలు నువ్వు తినడానికి లేదు. అయ్యమ్మా, కొడుకు మనవడది. ఎవరిది? మా ముసలిదంతా ఆల్ది. నువ్వు కట్టరేది నాన్న నాకు రాసి, నాన్న నాకు తెచ్చి, మూతి పగిలిపోద్ది. పిచ్చి పనులు చేయకు. చట్టమే ఊరుకోదు, దేవుడు ఎందుకు ఊరుకుంటాడు? ఇది చట్ట ప్రకారం కూడా చెల్లదు, నువ్వు అడగడానికి వీల్లేదు. మరి భర్త యొక్క సంపాదన ఖచ్చితంగా ఎవరిదది? భార్యదే. పూర్తి హక్కు. ఆమె బ్రతికి ఉండగా ఆఖరి నిమిషం వరకు, తన ఊపిరి పోయేంత వరకు ఎవరికి ఇవ్వాలనుకుంటే ఆవిడకి దానా ధర్మం దత్తం చేయొచ్చు. ఏమైనా చేయొచ్చు. దానమైనా చేయండి, దత్తతైనా చేయనివ్వండి, ధర్మమైనా చేయనివ్వండి. నథింగ్ టు క్వశ్చన్. నువ్వు అసలు మా నాన్న నుంచి నాకు ఇది రావాలని అడిగావంటేనే నువ్వు బుద్ధి లేనోడు. అసలు నీకు బుర్రలేదు. అసలు వాళ్ళ ప్రాపర్టీ నువ్వు ముట్టుకోవడానికి వీలేదు. వాళ్ళ స్థిరచర ఆస్తులపై నీకు హక్కు లేదు. మీరు అడగచ్చు, నన్ను మరి నాకు మా నాన్న సైడ్ నుంచి ఏం కలిసి వచ్చింది? నీకేమైనా కలిసి వచ్చిందంటే ఆడపిల్ల నువ్వు తెచ్చుకో, కలిసి వస్తుంది. అంతేగాని నువ్వు ఆళ్ళకి తీసుకుని వెళ్ళిపోతానికి కుదరదు. అది అవకాశమే లేదు. ఆయన సంపాదించినా సంపాదించకపోయినా మీరు మాట్లాడటానికి అర్హత లేదు. ఎందుకో తెలుసా? మిమ్మల్ని కనడానికి దేవుడు ఆయన వాడుకున్నాడు, కానీ మిమ్మల్ని భూమి తెచ్చినోడు దేవుడు. ఎవరిని అడిగితే ఇలా ఆయన అడుక్కోండి. నేను జడ్జినైతే ఆ కేసేసి 47 సంవత్సరాల అదే చెప్తాను. నువ్వు ఇక్కడికి వస్తావని నీకు తెలుసు కదరా, వాళ్ళ అమ్మ నాన్నకి తెలియదు, నీకు తెలుసు కదా. మరి ఇప్పుడు చెప్తున్నావు కదా, నిన్ను తీసుకొచ్చినాడు ఒక ఆయన ఉన్నాడు కదా, సృష్టికర్త. పదరా ఆయన దగ్గరికి వెళ్ళి తీర్పు తీసుకుని ఆయన అడిగి నువ్వు రా, అప్పుడు మీ నాన్నకి శిక్ష వేస్తానని చెప్తాను. మా నాన్న నన్ను ఎందుకు అన్నావు? నాకు ఆస్తి ఇవ్వనప్పుడు నువ్వు నాకు ఆస్తి, ఆయన నీకు ఆస్తి ఇవ్వడం ఏంట్రా? నిన్ను శరీర రూపం మొత్తం నీకు ఇచ్చింది ఆయనే, మొత్తం ఆయనే. చిన్నప్పుడు నీ శరీరాన్ని ఒక పార్ట్ ఆయనకు కావాల్సి వస్తే, నీ శరీరంలో నుంచి ఒక పార్ట్ మీ నాన్నగారికి కావాల్సి వస్తే తీసుకునే అవకాశం ఆయనకు ఉన్నప్పుడు తీసుకున్నాడా? నీకు హాస్పిటల్కి తీసుకెళ్ళి నీకు మందులు వేయాల్సి వస్తే ఖర్చు పెట్టాల్సి వస్తుందని వదిలేశాడా?
మరి నువ్వు ఈరోజు అడుగుతావేంటి మీ నాన్న నాకేమిచ్చాడని? ఆ మాట అనడానికి నువ్వు పెళ్ళం మాట విన్నావో, లేకపోతే పక్కింటోడు మాట విన్నావో, లేదా స్నేహితుడి మాట విన్నావో? అసలు అన్నం తింటున్నావా, నువ్వు అశుద్ధం తింటున్నావా? ఎట్లా అడుగుతావు నువ్వు నీ తండ్రిని? వాళ్ళ ప్రాపర్టీ నీకేంటి అసలు? నీ బాడీని మొత్తం జాగ్రత్త చేసి ఒక అయ్య చేతిలో ఒక అమ్మ చేతిలో పెట్టాడంటే దట్స్ ఇనఫ్. నీ జీవితం పట్ల దేవుని యొక్క పని ఏర్పాటు సార్థకమైపోయింది. కుటుంబ జీవితంలోకి ఏర్పడిపోయిన తర్వాత అసలు యూ షుడ్ నెవర్ ఆస్క్ ఎనీథింగ్. ఇచ్చారా దైవ ప్రాప్తం. మినప్పప్పు తెచ్చుకున్నావు కదా, చీపిరికట్ట తెచ్చుకున్నావు కదా, పసుపు తెచ్చుకున్నావు కదా, వెళ్ళి అలాగే ఏమైనా ఇస్తే బంగారం మొక్క తెచ్చుకో. మాట్లాడకు, మాట్లాడద్దు అసలు. పితృ కష్టార్జిత స్వాస్యం దేవుని దగ్గర బహుమానం, దేవుని నుంచి వచ్చేది. అక్కడ ఉంటుంది సామెతలు విత్తమును గృహమును 19వ అధ్యాయము 14వ వచనం. జాగ్రత్తగా విడివిడిగా చదవాలి. గృహము అంటే ఇల్లు, విత్తం అనగా డబ్బు, పితరులిచ్చిన స్వాస్థ్యము, పితరుల ద్వారా వచ్చినటువంటి స్వాస్థ్యం అంటే మీ తాతలు సంపాదించింది ఏమైనా మిగిలిపోతే మీకు వస్తే అది స్వాస్థ్యము. సుబుద్ధి గల భార్య, మంచి బుద్ధి కలిగిన భార్య, యెహోవా యొక్క దానము. ఈ 4 ఏది సరిగ్గా లేకపోయినా అది నీకు ప్రాబ్లమే. మంచి బుద్ధిగా మంచి అందం కలిగిన భార్య అనలేదండి. సుబుద్ధి బైబిల్లో ఎక్కడా కూడా అందగత్తె అని ఇద్దరు గురించే రాయబడింది. ఎవరో తెలుసా ఇద్దరు? ఎస్తేర్ని నూనెలోను నీళ్ళలోనూ ముంచారు. రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు కంపు కొట్టకుండా ఉండడానికి ఇంప్రిగ్నేట్ చేశారు. ఎస్తేర్నే కాదు, అక్కడ స్త్రీలందరినీ రాజు దగ్గరికి, ఐశ్వర్యస్ దగ్గరికి తీసుకెళ్లే ముందు సుగంధ ద్రవ్యాలు కలిగిన వాళ్ళలో ముంచుతారు. ముంచి వాళ్ళని ఊరబెడతారు ఒంటిని. రాహేలు గురించి ఒక మాట రాయబడింది, రేచల్ గురించి. రెండోది యోబు పిల్లల గురించి రాయబడింది. వారి అంత సౌందర్యం కలిగిన పిల్లలంట భూమి మీద లేరంటున్నా. అది బాబోయ్, అసలు అప్పట్లో అందాల పోటీలు ఉంటే యోబుకి వెనకాతల బోల్డ్ ఫాలోయింగ్ వచ్చును. యోబుకి అంత అంటే మిగిలిన చెక్కడా కూడా అందం గురించినటువంటి ప్రస్తావన. కానీ ఈరోజు పెళ్లి సంబంధాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ చూసేదేటి? వాళ్ళ నాన్నగారు ఎలాంటోడు, వాళ్ళ అమ్మ ఎలాంటిది, వాళ్ళ ఇల్లు ఎలాంటిది. ఇది ఒకప్పుడు కాలం. ఇప్పుడు ఎలాంటిది? బరువు ఎలాంటిది, కలర్ ఎలాంటిది, ఇది చూస్తున్నారు. తప్పు అయిపోతుంది, ప్రమాదం అవుతుంది. అందుకే కుటుంబాలు నిలబడట్లా. చూసుకోండి. సరే, విషయంకి వస్తున్నా. సో ఎట్టి పరిస్థితుల్లోనైనా తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చేటువంటి విషయాలలో ఏ వ్యక్తి అయినా తల్లిదండ్రులను గణపరచవలని చెప్పినటువంటి లేఖన భాగంలో నా వలన నీకేదైతే లాభమో అది నేను నీకు ఇవ్వనో అని నువ్వు అడిగావంటే, అన్నావంటే దానికి తగిన మూల్యము నీ జీవితంలో నువ్వు అనుభవించబోతున్నావు. జాగ్రత్త. ఇవి పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధనలోకి మారినప్పుడు దేవుడు ఆజ్ఞలను మార్చలా, నిబంధనను మార్చాడు. నిబంధనలేంటి? మనిషి యొక్క పాపం పోవటానికి ఉన్నటువంటి పండుగలు, ఆ పండుగలో దేవుని కృతజ్ఞత చెల్లించడానికి, బలులర్పించి పాపం నుంచి విడుదల పొందటానికి కావలసిన శాస్త్రోక్తమైనటువంటి బలి అర్పణలు అవి మార్చబడ్డాయి. అక్కడ నిబంధన మారింది, ఆజ్ఞలు మార్చలేదు. అందుకే ఆయన నేను వాటిని కొట్టివేయటానికి రాలేదు, నెరవేర్చడానికి వచ్చానని చెప్పాడు. ఆయనలో ఆజ్ఞల్లో ఏ ఒక్కటి పోయినా 0 పళ్ళు తీయటానికి కుదరదన్నాడు. కాబట్టి మీరేమో ఆజ్ఞలు తీసేదని చెప్పకండి, ఇవన్నీ మనం చేయాలి. ఆజ్ఞలు, సూచనలు, కట్టడలు, హెచ్చరికలు ఏవి మారలేదు, నిబంధన మారింది. నిబంధనను మార్చుకున్న మనము విడుదల పొందాం. ఈరోజు ఇప్పుడు మీరు సంవత్సరం అయింది, బర్త్డే కేక్ కోసారు. కేక్ కాదు, గొర్రెపోతును కొయ్యాల. ఇంకో సంవత్సరం వచ్చి దున్నపోతును కొయ్యాల. ఇంకా సంవత్సరం వచ్చి ఎద్దును కొయ్యాల. ఎక్కడ తెస్తావండి? అందులోనూ అది ఎవడో దగ్గర మార్కెట్లో కొన్నది కుదరదు. ఏది దసరాకి ఎవడో మేపుతాడు, వీడు తీసుకొచ్చి కోసి తినేస్తాడు, అది కుదరదు. నేనే మేపాల, నా ఇంటి దొడ్లోనే మేపాలి. అది మళ్ళీ వాల్ పోస్టర్లోనూ ఆ చెత్త చెదారం తినకూడదు. పరిశుద్ధమైన ఆహారం తినాలా, శుద్ధమైన గడ్డితో తినాలా. దాన్ని మేపడానికి ఇంట్లో ఒకటి ఉండాలా. అందులో ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి ప్రతి సంవత్సరం ఒక బలి. సంవత్సరానికి ఎన్ని ఆ లెక్కన? నువ్వు ఒక 50 సంవత్సరాలు అయితే 50 సంవత్సరాలు 50 బలులు ఇవ్వాల్సిందే. ఏది? అందుకే మన వాళ్ళు చిన్న కోడి పెడితే సరిపెట్టేస్తారు. ఎదిగే కొద్దీ, దంతాలు మారే కొద్దీ అలాంటి మంచి విలువైనటువంటి దాన్ని తీసుకెళ్ళి దేవునికి శ్రేష్టమైనది ఇచ్చి నా పాపం కడుక్కోవాలి. మళ్ళీ అపరాధ పరిహారం అది ఇంకో బలి, పాప పరిహారం అదొక బలి, దహన బలి అదొక బలి, సమర్పణ మళ్ళీ నా ఇంట్లో మళ్ళీ ఎక్కువ పుట్టితే మళ్ళీ తీసుకెళ్ళి బలి.
దేవుడు ఇవన్నీ తగ్గించాడు, ఆనందించండి. దశంభాగం గురించి చచ్చిపోతున్నారు మీరు, చాలా ఇవ్వాలి అలా దేవునికైతే. అలాంటి నిబంధన మార్చి యేసుక్రీస్తు ఒక్క బలి అర్పించాడు. కోడెల యొక్కయో మేకల యొక్క రక్తమును బట్టి కాక ఆ మనుష్య కుమారుడు మన కొరకు ఒక్కసారే బలి అయి మన పాపం నుంచి విమోచన చెందించాడు. నమ్మండి, విశ్వసించండి, అంతే. సో ఏ పరిస్థితుల్లో కూడా ఒక కుటుంబం యొక్క బలిని చెల్లించాల్సినటువంటి సిచ్యువేషన్ నుంచి విడిపించిన దేవుడు ఆజ్ఞలను కొనసాగాలని కోరుకుంటున్నాడు. ఆజ్ఞల ప్రకారమే గనక మనకు లేకపోతే ఈరోజు మీరు ఆటవిక జాతి జంతువులు అయిపోదురు. ఆ మానసిక కట్టుబాటు మనకి ఈరోజు రాకపోయి ఉండుంటే జాతుల మధ్య వైరం వచ్చి రక్తాలు తినేసేవాళ్ళం, మనుషులు మాంసంతో తినేసి బతికేసేవాళ్ళం. మనం కూడా ఆ నరమాంస భక్షులం అయిపోయి ఉండేవాళ్ళం. మానసికంగా మన హృదయంలో తండ్రిని, తల్లిని, భార్యని, చెల్లని, సహోదరుడిని, స్నేహితుడని ఈ మంచి భావం ఎలా కలిగింది అనుకున్నారు? దేవుడు మన హృదయాలలో ఆజ్ఞలు రాయడం వల్ల. ఆ నిబంధన హృదయంలో మీద రాయకపోతే మీరేమవుతారు చెప్పండి? అల్లకల్లం అయిపోదా? ప్రపంచం అంతా మారిపోదా? ఆ ధర్మశాస్త్రం క్రీస్తులో మనకు కలిగి ఉండడాన్ని బట్టి మనం స్వేచ్ఛాపరులమయ్యి నిందను తప్పించుకుని తగ్గించుకుని దేవుని కృపను దయను పొందడానికి అర్హత పొందాడు. అందుకు క్రీస్తును మనం అంగీకరించాం, అందుకు క్రీస్తులో మనం ఆనందిస్తాం, అందుకు క్రీస్తు కొరకు బ్రతకడానికి ఇష్టపడతాం, అందుకు ఆ నీతిని నెరవేర్చడానికి మనకి లక్ష్యముగా పెంచుకుంటాం. ఇక్కడ చెప్తున్నాడు, నీవు బాధ్యతలను వదిలిన, ధర్మము వదిలిన, నీతిని తప్పించిన నువ్వు ఖచ్చితంగా దేవుని యొక్క శిక్షా విధికి కారణమవుతాడు. కొలసీ పత్రిక రండి. ఈ ఆజ్ఞ యేసుప్రభు వారి ద్వారా పౌలు కొనసాగించు మనకు ఎలా చెప్పాడు? సంఘ నియమానికి తీసుకొచ్చాడు. కొలసీ 3:18 నుంచి 20వ వచనం దగ్గర ఉంది ఆ విషయం. కొలసీ పత్రిక 3వ అధ్యాయము. అందరు తీయండి, మీ బైబిల్లో ఉందో లేదో చూసుకోకుండా మీరు ఏదో క్రైస్తవులు అనుకున్నారేమో. రేపు మీ అమ్మాయి మీ అబ్బాయి చదివి, నాన్న నువ్వెందుకు మా తాతను ఎలాగ అన్నావు అనుకో, నోరు ఎక్కడ పెట్టుకుంటావు, మొహం ఎక్కడ పెట్టుకుంటావు వాక్యంలో చూసి మార్చుకోకపోతే? 18 నుంచి చదువమ్మా. భార్యలారా మీ భర్తలకు విధేయులైయుండుడి. ఇది ఎప్పుడు మీరు కొలసి చదవరు, ఎప్పుడు ఎఫ్సి పత్రిక చదువుతారు మీరు, అందుకే ఇప్పుడు కొలసి తీశాను. ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. అబ్బా, ఏంటది? యుక్తము, తెలివి కలిగినది, యుక్తమై ఉన్నది అన్నది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. వాళ్ళని అసలు నిష్ఠూర పెట్టకండి అమ్మా. పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. ప్రభువును బట్టి ఖచ్చితంగా ఏం చేయాల్సిందట? మెచ్చుకొనదగినది. తండ్రులారా మీ పిల్లల మనసు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. దాసులారా మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు. సరిపోద్దాం. అక్కడ మనకి తండ్రులారా, పిల్లలారా, ఇక్కడ 4 విషయాలు కలిపాడు. ముందు భార్య. నాకు అప్పటికే అర్థం కాలేదు, ఇది పౌలు రాశాడు కదా, ముందు భర్త అనాలి కదా, ముందు భార్య ఎందుకు అన్నాడని. మీకేమన్నా అర్థమైందా? 18 ముందు భర్త కన్నా చెప్పాలి కదా. కానీ మీకు అర్థం అవ్వాల్సిన విషయం చెప్తాను వినండి, నాకు చాలా తెలిసిపోతుంటాయి ఇలాంటి. శ్రీ అండ్ శ్రీమతి అంటామా, శ్రీమతి అండ్ శ్రీ అంటామా? అసలు ఏం పట్టించుకోరే మీరు? కార్డు రాగానే తీసేసుకోవడం, భోజనాలు ఎప్పుడు అని అడుగును, వీళ్ళు పుస్తకం తీసి దీనికి ఎంత ఇచ్చామో లెక్కేసుకోవడం, అంతేనా? దాని మీద కార్డు ముందు ఏముంది? శ్రీమతి అండ్ శ్రీ. శ్రీ అండ్ శ్రీమతి రాయరు. మతి ముందుంది, తర్వాత శ్రీ ఉన్నాడు. శ్రీ ప్లస్ మతి శ్రీమతి, ఆ తర్వాత శ్రీ. బుర్ర ముందుంది, బాడీ వెనకాల జాగ్రత్త అని. కానీ అది బుర్ర పైన ఉంది, అది మీకు తెలియాలి. ఇక్కడ చెప్తాడు చూడండి, ముందు భార్యల గురించి చెప్పి, భర్త గురించి చెప్పి, తండ్రి చెప్పి, పిల్లలకు చెప్పాడు. ఇది కుటుంబం. వ్యవస్థలో 4 ఉంటారు. వ్యవస్థ వృద్ధి పొంది, అభివృద్ధి పొంది, నిండించి ఏలుబడి చేయాలంటే 4తో ప్రమాణం. భార్యాభర్త ఇద్దరే ఉండిపోయి పిల్లలు లేకపోతే వాళ్ళు నిండించారు, అభివృద్ధి పొందారని నమ్ముతారా? వాళ్ళు విస్తరించాలంటే ఏం జరగాలి? దట్ షుడ్ బి ఎక్స్పాన్షన్స్. ద ఫ్యామిలీలో బిడ్డలు రావాలి, బిడ్డల ద్వారా ముందుకు జరగాలి. దానికి భర్తకు భార్య మీద, భర్తకు భార్య మీద ఆ మమకారాన్ని, ఇష్టాన్ని, వాంఛను కలిగిస్తాడు దేవుడు. శారీరకమైన వాంఛను పుట్టిస్తాడు. ఆ రకమైనటువంటి బాండేజ్ని బట్టి వాళ్ళ కమిట్మెంట్ కంటిన్యూ అవుతుంది. వాళ్ళ ద్వారా ఎక్స్పాన్షన్ ఆఫ్ కింగ్డమ్ నడుస్తుంది. ప్రజల యొక్క దేవుని యొక్క రాజ్యము ప్రజల మధ్యలో విస్తరిస్తుంది. ఆ బాండేజ్ లేకపోతే ఇంకా మనం మనుషులు ఆటవిక జంతువులం అయిపోతాం కదా.
అందుకని ఈ విషయాలలో ఖచ్చితంగా పిల్లలు దేవుని మాట వినుటలోనూ, పిల్లలు తండ్రి మాట వినుటలోనూ, వారిని కోపము లేకుండా, సంశయం లేకుండా మార్చగలిగేటట్లుగా పెంచగలగటం అనేది నేర్పించబడింది. కానీ ఈ ఆజ్ఞ ఉందే, తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపం రేప, కానీ ఇది ఓల్డ్ టెస్టిమెంట్లో లేదు, ఇక్కడ ఉంది. ఎందుకు లేదో తెలుసా? అప్పట్లో పిల్లలు అలా లేరు, అసలు ఎక్కడ మాట్లాడడానికి అవకాశమే లేదు. దేవుడు అంటే అంత భయం అండి. తండ్రులు అంత నీతిగా నిలబడ్డారు. ఈరోజు ఎంత నీతిగా నిలబడినా పిల్లలు తల్లిదండ్రులు చెప్పే స్థాయికి ఎదిగిపోయి తిరగబడిపోతున్నారు. అప్పటికే రాశాడు బౌలు, ఒరే బాబు పిల్లలు ఎలా మారిపోతున్నారా, జాగ్రత్తగా ఉండాలని చెప్పి మనకు ఒక కమెంట్ పెట్టాడు. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఏ పరిస్థితుల్లోనూ, నేను ఈ 3 మాటలు మరీ చెప్తున్నాను, మీరు వినండి. మొట్టమొదటిది బాధ్యతలు. వాట్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎ ఫ్యామిలీ? పిల్లలకు తల్లిదండ్రుల పట్ల ఉన్న బాధ్యతలు ఏంటి? దైవార్పితం అని చెప్పి, నువ్వు పాస్టర్ అని చెప్పి, నువ్వు చర్చికి వెళ్ళిపోతున్నావు అని చెప్పి, నువ్వు చర్చిలో పెద్దవని చెప్పి నువ్వు ఇంకేదో చెప్తావంటే కుదరదు. నేను ప్రతిసారి వార్నింగ్ ఇచ్చేటువంటి విషయం ఏంటంటే, ఆడవారు, స్త్రీలైనటువంటి వారు మీరు సంఘానికి పరిచర్య చేసేవారైతే, సంఘ పరిచర్యలో చాలా ఇంట్రెస్ట్ కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా స్త్రీలే సంఘ పరిచర్యలో చురుగ్గా ఉంటారు. ఎక్కడో కొన్ని చర్చిలు ఈ ప్రాథమికంగా కొంచెం కఠినంగా ఉండేటువంటి కొన్ని చర్చలు ఉన్నాయి, వాటిలో మాత్రం పురుషులు ఉంటారు, లేకపోతే స్త్రీలే ఉంటారు. స్త్రీలు చాలా ఎక్కువగా చురుకుగా పనిచేయడంలో కానీ, ఆసక్తిగా సేవకులకు అందుబాటులో ఉండడంలో కానీ, సర్ది పెట్టడంలో కానీ, మంచి చెడు చూడటంలో కానీ చాలామంది చాలా చురుకుగా సంఘాల్లో ఎక్కువ మంది ఉంటారు. చూడండి ఇక్కడ ఎంతమంది ఉన్నారు, పురుషులు ఎంతమంది ఉన్నారు, స్త్రీలు ఎంతమంది ఉన్నారు. ఇది అన్ని చర్చిల్లోనూ పురుష పాపులేషన్ తక్కువ, స్త్రీ పాపులేషను ఎక్కువ. కాబట్టి వీళ్ళే నడుస్తారు. రాజకీయం అంతా ఇక్కడే నడుస్తుంది, అధికారం అంతా ఇక్కడే నడుస్తుంది. పాస్టర్ గారు చెవులు పాడు చేసేది, బ్యాక్డోర్ ఆపరేషన్లు అన్నీ ఇక్కడే నడుస్తాయి, వీళ్ళే చెప్తారు. సో ఈ స్త్రీలు సహజమైనటువంటి పరిచర్య జరిగించేటప్పుడు వాళ్ళకి చెప్పేటువంటి విషయం ఏంటంటే, నీ పరిచర్య సంఘం కంటే నీ ఇంటికి చాలా ముఖ్యం. మీ ఆయనకి కుక్కర పెట్టకుండా వచ్చి ఇక్కడ చర్చికి అడగాల్సిన పని లేదు. మీ ఆయనకి వంట చేయడం మానేసి పప్పును, పులుసును, గుడ్డును, కర్రీ పాయింట్ నుంచి తెచ్చేసుకో అని చెప్పేసి చర్చిలో ఆల్నైట్ ప్రేయర్కి వచ్చి ఇక్కడ నువ్వే ఏడిసి సీమిడి సీదక్కర్లా. నీ పరిచర్య ఇక్కడ అవసరంలే. నువ్వు ముందు అక్కడికి వెళ్ళి కుక్కర పెట్టి కూర వండు, అక్కడ నువ్వు ఇల్లు తోడు, అక్కడ నీ పిల్లలకి మంచి చెడు చూడు, నీ ఇంటికి వచ్చే బంధువు సంగతి చూడు, నీ అత్తమామలకు పరిచర్య చేయి, ఉపచారం చేయి, ఆ ఇంటికి వచ్చేటువంటి అతిథికి మర్యాద చేయి, ఆ ఇంటి వారి పట్ల నువ్వు ఎంత బాధ్యత ఉండాలో అది చెయ్యి. అంతేగాని చర్చికి వచ్చి పొద్దు నుంచి రాత్రికి 3 రోజులు ఫాస్టింగ్ ప్రేస్ ఇంటికి రాను, ఇంటికి రాకేం చేస్తా? చర్చిలో 3 రోజులు ఏడవలసిన పని ఏంటి నీకు? మరొక ఆవిడ చెప్తుందండి, మా చర్చిలో భోజనాలు ఉంటాయి. అయితే ఏంటంటే నేనే వడ్డించాలి. నువ్వు వడ్డించకపోయినా ఇంకోళ్ళు వడ్డించుకుంటారు, నువ్వు పో. మీ ఆయన్నేమో నువ్వు వడ్డించుకోమంటావా? నువ్వు వచ్చి చర్చిలో వడ్డిస్తావు. మీ పాస్టర్ను ఒంగబెట్టాలా? 4 పీకితే కానీ అడిగి బుద్ధి రాదు. అలాంటి వాళ్ళ చేత నువ్వు ఎలా పరిచయం చేయించుకుంటావు? ఏం పని అది? నీ ఇంటి వారికి కదా, నువ్వెవరి చేత తయారు చేయబడ్డావు? నీ ఇంటి వారి కొరకు. నువ్వు మంచి సహకారి సంఘానికి ఉండాలా, నీ భర్తకు ఉండాలా? స్త్రీలు ఎవరికి సహకారి? నీ భర్తకు సహకారి. నీ భర్తకు సహకరించినప్పుడు భార్యాభర్తల సహకారం సేవకు అవసరం. సంఘానికి వచ్చేయాలి, సేవకునికి రావాలి. అలా చేయటానికి వీల్లేదు. నువ్వు ఒంటరిగా ఉన్నావా? డన్, రా. నువ్వు విధురాలివా? రా. నీకు పిల్లల బాధ్యత లేదా? రా. నువ్వు ఇంట్లో పరిస్థితుల మధ్యలో నువ్వు ఏ పరిస్థితి అయినా నీకు అక్కడ ఫ్రీడమ్ ఉందా? రా. అప్పుడు వచ్చి పరిచర్య చేయి. అది ఒంటరి వారికి, అది పురుషులైనా స్త్రీలైనా. ఇది తప్పని పరిస్థితి. పురుషులైనా అంతే, నిబంధన ప్రకారం. నువ్వు నీ భార్యను చక్కగా ప్రేమిస్తావా లేదా? నిష్ఠూరు పెట్టకుండా ఉంటావా లేదా? ఏకపత్ని విత్రుడవా కాదా? సెకండ్ సెటప్లు ఏం లేవు కదా? పిల్లలందరూ నీ మాట వింటారు కదా? నువ్వు తిట్టుకోడు కాదు కదా? తిట్టుబోతువి. ఏంటి అర్థమైంది? తాగుబోతాడు అన్ననా? కాదు, తిట్టుబోతువి. తాగుబోతోడు అయినా చచ్చుకొచ్చినప్పుడు రాకుండా రా. నువ్వు బయట ఎలాగే అసలు నాకు తెలీదు. అలాగని తాగి రావచ్చా? అసలు వ్యసనమే గెలిచేదే క్రీస్తులో. క్రీస్తు దగ్గరికి వచ్చి నువ్వు అప్పుడప్పుడు పుచ్చుకుంటా అంటే అదేంటి? అప్పుడప్పుడు ఏంటి? అది తప్పది. నీ శరీరాన్ని అపవిత్రపరిచి నీ పెదవులతో పవిత్రమైన దేవుని పాటలు పాడగలవా? తప్పు కదా అది. అది నువ్వు బేజర్ తాగావా, ఫ్రూట్ జ్యూస్ తాగావా కాదు. బీరు తాగినా ఒకటే, బేజర్ తాగినా ఒకటే. దాని పేర్లు పెట్టద్దు. అలాంటి పార్టీకు, సోషల్ డ్రింకింగ్లు పదాలు వాడద్దు. యూ షుడ్ కమ్ విత్ ద హోలీనెస్. నా ప్రభువుని నేను గనపరచడానికి ఇష్టపడుతున్నాను. నా శరీరం అంతా పరిశుద్ధంగా ఉంచుకుంటున్నాను. నా మనస్సంతా తలంపులతో సైతం పాపం చేయొద్దని ఆజ్ఞ నాకుంది. నా శరీరాన్ని ఇంకెంత జాగ్రత్తగా ఉంచుకోవాలి. నా భార్యతో నా కాపురం, నా బిడ్డలతో నా కాపురం, నా సహవాసంతో నా కాపురం, ఆ క్రమము కలిగి అప్పుడొచ్చి పరిచర్య ధర్మం చేయి. ఇక్కడ చేయాల్సినవి ఇక్కడ చేయకుండా అవేవో చేసి పరిచర్య అంటే దేవుడు అంగీకరించడు. సంఘం అంగీకరిస్తుంది. పాస్టర్ గారు ఒప్పుకుంటారు. పనులు అవ్వాలి కాబట్టి అందరిని ఒప్పుకుంటాను. అది నీ ఇంటికి జరగాలి, తదుపరి నీ దేవుని ఇంటికి జరగాలి. ఇది చూసుకోండి.
సో ఏ విషయాల్లోనైనా నీ బాధ్యత అనే పేరు చెప్పి చర్చి వైపు వచ్చి కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క బాధ్యతలు నిర్వహించకపోయినట్లయితే అది నేరము. అలాంటి వారు సంఘములోనికి వచ్చి ఏ పని చెయ్యొద్దు. ఈ చర్చిలో ఉన్నాక చెప్తున్నాను, మీరు మీ అమ్మా నాన్నతో సరియైన సంబంధం లేకుండా, అమ్మా నాన్నతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించకుండా, అమ్మా నాన్న పట్ల బాధ్యత కలిగి ఉండకుండా, వారి యొక్క కష్ట సుఖ దుఃఖాలలో మీరు పాలు పంపులు పొందకుండా ఏ రకంగా కూడా సంఘంలోకి వచ్చి ఏ పరిచర్య చేయకండి. అది మీకు నిషిద్ధం. చేయొద్దు. ఎందుకు ఈ విషయంలో ఆజ్ఞాపించబడుతుంది? దేవుని నియమమును నువ్వు దాటి ఆత్మ ద్వారా నువ్వేదో పద్ధతిని దీవించబడతావంటే కుదరదు. వాళ్ళు ఒకసారి ఆలోచించండి, ముసలోళ్ళు అయిపోయారు. ఒకసారి ఊహించుకోండి, ఒక 80 years పీపుల్ని ఊహించండి. తలంతా పండిపోయి, కొన్ని ఊడిపోయి, చేతిలో కర్ర ఉండొచ్చు, లేకపోవచ్చు, కొంచెం పరిస్థితులు ఉండొచ్చు. మీ వయసులో వాళ్ళు ఎలాగుంటుంటారు ఊహించండి. మీ బలం ఎక్కడ సరిపోద్దారా? వాళ్ళకి ఫ్రెండ్స్ ఉన్నారా లేదా? వాళ్ళు స్కూళ్ళు కాలేజీలకు వెళ్ళారా లేదా? మన తరంలో గురించి ఆలోచిద్దాం. తిరిగారా లేదా? అప్పట్లో పొలం గొట్ల మీద వాళ్ళు పరుగులు, పశువుల్ని కంట్రోల్ చేశారండి. వాళ్ళు బళ్ళు తోలారండి. 100 kgs బస్తా చేత్తో లేపాడు ఒక ఆయన. ఆయన ఫోటో చూస్తే ఆశ్చర్యపోయి నేను. ఒక్క గుప్పుడు పట్టుకుని 100 kgs బస్తా లేపించాడు. మనం ముగ్గురం కలిసి లేపలేం సిలిండరు. మన బతుకులు 35 kgs దగ్గర చచ్చిపోయి, అది 100 kg లెఫ్ట్ హ్యాండ్. ఏంటండి అంటే అప్పట్లో అన్నీ ఉండేవి ఆయన అన్నాడు. ఈరోజు కొడుకు తీసుకెళ్తే తప్ప కదలేని మనిషి ఏమనాలండి ఆయన ఎలా ఇవ్వాలమ్మా నువ్వు గౌరవం ఆయనకి? ఆ రోజుల్లో హాస్పిటల్ లేకుండా పురిటి నొప్పులు పడి ప్రసవ వేదనలో మంత్రసాన్ని రాకుండా కూడా పురుడు పోసింది నీకో. ఇంటి పని, పొలము పని, మట్టి పని ప్లస్ ఇంట్లో పని ఏమన్నా ఒక్కతేనా? బండెడు మనుషులు, అంతమందికి వంట. ఈ రోజుల్లో గిర్ర తిప్పే మిక్సీలు ఉన్నాయా? డ్రర్రని తిరిగే వాషింగ్ మిషన్లు ఉన్నాయా? బట్టలు రేవుకెళ్ళాలా, ఎక్కడో కాలువకెళ్ళాలా, ఇంటిలో ఉతుక్కుని కడుక్కొని తీసుకుని అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి తెచ్చుకుని వాటిని ఎండబోసి వాటిని తెచ్చి, ఆ రోజుల్లో ఈ రోజుల్లాగా ఎక్కడండి రెడీమేడ్ షాప్ ఎక్కడుందండి? ఇసురుకోవాలా, దంచుకోవాలా, చెరుక్కోవాలా, ఒక్క పనే. ఎలా పెంచిందయా మీ అమ్మ నిన్ను? ఎలా పెంచారండి ఆ కాలాన్ని? మనం యూ జస్ట్ టర్న్ బ్యాక్ టు ద విలేజెస్. వాళ్ళు చేసే పని చూడండి, ఎంత ప్రయాసం అండి. ఆ పొలాల్లో నుంచి తెచ్చి మిషన్లు ఎక్కడ ఉన్నాయండి? ట్రాక్టర్లు ఎక్కడ ఉన్నాయండి? పశువుల్ని కంట్రోల్ చేశారు, మనుషుల్ని కంట్రోల్ చేశారు. మన ఇంట్లో ఉన్న జనాలందరినీ మేపుతూ ఉంటే అందరితో పాటు కలిసి ఈరోజు ముసలివాడు అయిపోతే నీ తిట్లు పడాలా, నీ మాటలంటే ఇంట ఉండాలా? ఆ సొత్తు కలిగిన భుజాలు నువ్వు మెళ్ళ మీద కూర్చొని నడిచేవయ్యా. ఈ రోజుల్లో నువ్వు కారు ఎక్కి తిరుగుతున్నావు, బస్సు ఎక్కి తిరుగుతున్నావు, బండి ఎక్కి తిరుగుతున్నావు. ఆయన మెళ్ళ మీద మోసాడు. 30, 40, 50 కిలోమీటర్లు సైకిల్ దొక్కాడు నేను ముందు కూర్చోబెట్టుకుని. సిగ్గులేదు నీకు ఈరోజు మాట్లాడటానికి ఆయన చూసి, ఆ పెద్ద ఆయన చూసి? ఏంటా పరిస్థితులు? నువ్వు వస్తావంటే గొడుగు వేసుకుని బస్ స్టాపుల్లో కాశారండి తల్లిదండ్రులు నీకోసం. ఏం పెంపకమయ్యా వాళ్ళది? ఏ స్వార్థం ఆశించారండి ఆ రోజు? సుఖపడలేక ఇంట్లోనే ఏసీ కొనుక్కోలేక ఆ రోజుల్లో ఎందుకు ఇచ్చారు నీకు? ఈరోజు నువ్వు అనుభవిస్తున్న అంగుళం జాగా కూడా వాళ్ళదయ్యే. మర్యాదగా లోబడి ఉన్నాడు, మర్యాదగా ప్రేమించండి. ఎంత ఖచ్చితంగా వాక్యం చెప్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ బాధ్యత వాళ్ళ విషయంలో మర్చిపోవడానికి కుదరదు. దట్స్ అ మోర్ రెస్పాన్సిబుల్ కమాండ్. అది ఆజ్ఞ, పారంపర్య విషయాలకే ఆజ్ఞ. ఈరోజు నువ్వు మాట్లాడతావు ఈ ముసలోడికి. ముసలోడా చేత కనబడైపోయాడా? బలం ఉడిగిపోయాడా? వృద్ధాప్యం ముందు తల్లిని తండ్రిని నిర్లక్ష్య పెట్టకు. ముదివి వచ్చినప్పుడు ఆయన్ని దూరం చేయకు. ఏంటిది? ఆజ్ఞ నీకు లేదా? దేవుడు నీకు దీవెన మాత్రం ఇస్తాడు అనుకున్నావా? ఆజ్ఞలు కూడా ఇచ్చాడు. ఏంటి నీ మర్యాద? ఈరోజు బుద్ధి తక్కువగా పిల్లలు పెరుగుతున్నారంటే తల్లిదండ్రులను మీరు, మీ వృద్ధులకు మీరు సరైన గౌరవం ఇవ్వకపోవడం వల్ల మీ పిల్లలు మీకు ఈరోజు గౌరవం ఇవ్వట్లేదు. చూసుకోండి, ఈరోజు మీరు మీ అత్తమామలకి, మీరు మీ తాత తండ్రులకు మీరు మర్యాద కనుక ఇచ్చుంటే, ప్రేమను కనుక ఇచ్చుంటే, కష్టమైన పరిస్థితుల్లో మీరు లోబడి ఉంటే, వాళ్ళకి ఉపచారము, మర్యాద, ప్రేమ, చర్య జరిగించుంటే, ఈరోజు మీ పిల్లలు వాళ్ళని చూసి అరే మా అమ్మ మా నాన్నకి మా తాతయ్యకి ఇంత చేసింది, నేను మా అమ్మకి చెయ్యాలి అనే విషయం వాడికి అర్థమవుతుంది. ఈరోజు తప్పు చేస్తున్నారు. మొదటిగా బాధ్యతలు ఏ పరిస్థితుల్లోనైనా వారి విషయాలలో మీరు విస్మరించడానికి కుదరదు. బాధ్యత
మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి నోటితో చెప్పండి. మీ నాన్నగారు మిమ్మల్ని బాధ్యత లేకుండా వదిలేస్తే ఏమయ్యున్ను? మీకు కొన్ని కుటుంబాలు ఉన్నాయి చూడండి, తల్లిదండ్రులు పిల్లలను వదిలేసి చిన్నిళ్ళు పెద్దిళ్ళు పేకాట దేశాలు పట్టిపోయి సన్యాసాల్లో కలిసిపోయి ఎటుపోయాడో తెలియదు చిన్నప్పుడే వదిలేసి బాధ్యత, వినపడిందా? బాధ్యత లేకుండా ఉన్న తల్లిదండ్రుల్లాగా ఉండుంటే మరి ఆ రోజు వాళ్ళు మీకు బాధ్యత కలిగి ఉన్నారు కదా, మరి ఇప్పుడు నీ బాధ్యత ఏది? వాళ్ళు ఏం చేశారన్నది నీకు అనవసరం. నీకు నచ్చినట్టుగా వాళ్ళు చేయకపోవచ్చు, కానీ ఇప్పుడు ఈరోజు నువ్వు వాళ్ళు నీకు జరిగినట్టు జరుగుబాటు వాళ్ళకి జరగదు, కానీ వాళ్ళకి కావాల్సిన కనీస బాధ్యత ధర్మాలు మనం చేయాలి. నెంబర్ 2, ధర్మము. నీ ధర్మమైన ప్రతి నీతి కాదు, ధర్మం, ప్రతి ధర్మము మనం చేయాల్సిందే. ధర్మం అంటే బెచ్చం కాదు, ఇసిరేసేది కాదు, చేసేది కాదు. క్రమము, ధర్మము అనే పదానికి అర్థము క్రమము, క్రియాత్మకము. ఇతరులు వెంబడించగలిగినది ధర్మము, ఇతరులు కొనసాగించగలిగినది ధర్మము. జాగ్రత్త, ఆ ధర్మము నువ్వు నెరవేర్చాలి వారి పక్షంగా. కొన్ని ధర్మాలు ఉన్నాయి, తల్లిదండ్రులకు పిల్లలు చేయవలసిన కొన్ని ధర్మాలు ఉన్నాయి. టైం అయిపోయింది. సో ఆ ధర్మములన్నీ కూడా మనం నెరవేర్చాలి. బాధ్యతలు, వాళ్ళు నీకే బాధ్యతలు చేయటం వల్ల మనం ఎలా ఉన్నామో అలాంటి సక్రమమైన బాధ్యతలన్నిటినీ మనం ఈరోజు వారికి ఏ వయసులో ఉన్నా వారికి మనం చేసి తీరాలి. రెండవది, ధర్మములు మనం కొనసాగించాలి, తల్లిదండ్రుల పక్షమైనటువంటి ధర్మములు. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను, వచ్చేవారం ధర్మముల గురించి వివరిద్దాం. ఈరోజు వాళ్ళు కష్టపడ్డారు, తిన్నారో తినలేదు, దాచుకోలేదు, స్వార్థం లేదు. పిల్లలు ముగ్గురుంటే ముగ్గురికి సమానంగా పంచిపెట్టారు, అన్నీ ఇచ్చారు, వెల్ఫేర్ చూశారు, పెళ్ళిళ్ళు చేశారు. అంతవరకు వాళ్ళు జాగ్రత్త చేశారు. పెళ్ళిళ్ళు చేయకుండానే మీకు ఉద్యోగాలు వచ్చినాయి అనుకుందాం, కాసేపు ఉద్యోగాలు వచ్చేసాయి. నీకు చదివిస్తుంది కదా, బంగారం తాకట్టు పెట్టింది కదా, నీకు డబ్బులు ఇచ్చింది కదా, నువ్వు ఉద్యోగం చేసేస్తావు. రేపు ఉద్యోగం నుంచి బయటకు రాగానే ఫస్ట్ శాలరీ తీసుకొచ్చి మాకిస్తావు. నేను అలాంటోడైతే చెప్తాడు, మీ అమ్మకి చేరుకొని వెళ్ళి నాకెందుకు తెచ్చావు ఇక్కడికి, పో ముందు, దేవుడు నీ హృదయం చూస్తాడు, నువ్వు ఇచ్చే చేతులు కదా పో అని చెప్తాడు. నాలంటోడు కాకపోతే ఇచ్చే అంటాడు, ఇచ్చేసి ఇంకేం రాలేదని అడుగుతాడు. సో మొత్తానికి ఇచ్చేసి రెండో శాలరీ ఏం చేస్తా, ఇంకా అక్కడి నుంచి అకౌంట్ ఫర్ అయిపోతుంటుంది. ఎవరి అకౌంట్? పర్సనల్ అకౌంట్, శాలరీ అకౌంట్, జీరో బ్యాలెన్స్, అంత సపరేట్. ఏ రోజైనా మీ నాన్న వచ్చి నీ శాలరీలు ఎంత ఉందని అడుగుతాడా? దండం అండి తండ్రులకి. నీ బ్యాంక్ బ్యాలెన్స్ తీయని ఎప్పుడైనా ఒక తల్లి అడిగిందా? నువ్వేమంటావు తెలుసా, ఏమన్నా కావాలంటే అడుగు, అయినా చెప్పాలి కదా మమ్మీ లేదని. ఈరోజు చెప్పింది కదా, రేపు తెస్తుందా పోనిది మరి ఎందుకు చెప్పి ఆ తల్లి నువ్వు అడక్కమునుపు నీ నోటికి తెచ్చిపెట్టింది. నువ్వు స్కూల్కి వెళ్తానంటే, కాలేజీకి వెళ్తుందంటే, యూనివర్సిటీకి వెళ్తుందంటే, ఆఫీస్కి వెళ్తుందంటే పొద్దున్న నీకు రాత్రి నుంచి ఆలోచించి క్యారేజ్ కట్టుద్ది. ఎందుకండి వాళ్ళకి పనికి మాలినోళ్ళు? శుభ్రంగా తినక తొల్లరా, శుభ్రంగా తిని ఒళ్ళు పెంచుకోండి. ఎందుకు వాళ్ళు రక్త మాంసాలు మీకు ఇచ్చేశారు నిస్వార్థంగా? మరి ఇప్పుడు నీ ధర్మం ఏంటి? వాళ్ళు నీకు చూసినట్టు నువ్వు కూడా వాళ్ళకి ఏం చేయాలి? ఇప్పుడు ఇందాక చెప్పింది బాధ్యత, అది వేరు, ఇది ధర్మము. అరే వాళ్ళు పేరెంట్ బిడ్డకి ఇవ్వాలి, అది ధర్మం. ఇప్పుడు బిడ్డ పేరెంట్కి ఇవ్వాలి, ఇది ధర్మం. నువ్వు అది మర్చిపోయి అవునండి వాళ్ళు మాకు ఇచ్చారు మేము మా పిల్లలకి ఇస్తాం, ఇదే ధర్మం. అడ్డదారి లేకు, కొత్తదారు లేకు. అది జరిగింది ముగించిన తర్వాత అప్పుడు నువ్వు నీ పిల్లలకి వెళ్ళాలి. వాళ్ళు భూస్థాపితం చేయబడి దేవుని పిలుపు అందుకొని వాళ్ళు పంపబడిన తర్వాత అప్పుడు నువ్వు నీ పిల్లల దగ్గరకు రా. అంతవరకు నీకు వాళ్ళకే రిలేషన్. పీకు చచ్చిపోకండి అలాగని మా అమ్మ మా అమ్మ మా అమ్మ మా అమ్మ. పెళ్ళి అయిపోయిన తర్వాత సపరేట్ అవుతారు, కానీ జాగ్రత్తగా ఉండాలి. అలాగని విడిపోమల్లా. సెపరేషన్ ఈజ్ నథింగ్. అది సపరేషన్గా ఉండడం వేరు, సపరేట్ చేసేయడం వేరు. అంటే కప్పు ఒకటే ఉంటుంది, బెడ్రూమ్ మారద్దని అర్థం. హాల్లో పడుకునేవాళ్ళు రూమ్లో పడుకుంటారని అర్థం. అంతేగాని భార్యాభర్తలు ఇద్దరు అయ్యి వచ్చిన తర్వాత మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఆ రూమ్లో అది కుదరదు, అది మారిపోద్ది. మిగిలినవన్నీ మామూలే. సో ఖచ్చితంగా మీ పిల్లలుగా మీ సంపాదనలో కానీ మీ కుటుంబంలో వచ్చే ఆశీర్వాదాలలో కానీ ప్రతి
హక్కు కూడా ఎవరితో ఉంటుంది? తల్లిదండ్రులతో ఉంటుంది. అది ధర్మం. అది ధర్మం. అందుకని తల్లిదండ్రులతో కలపబడిన తరువాతే మీరు ఆ పరిస్థితులు నడవాలి. అలా లేకుండా బైబిల్ ఒప్పుకోదు. అందుకే ఇజ్రాయెల్ చరిత్రలో ఎక్కడ కూడా ఈ తల్లిదండ్రులు గొడవలు పడినట్టు కానీ, పిల్లల తల్లిదండ్రులు నరుక్కున్నట్టు కానీ ఇలాంటి ఎక్కడ ఉండదు. చూసారా? యుద్ధకాంక్ష కలిగి రాజనీతి దగ్గరికి వచ్చి చచ్చిపోయాడు దావీదు కొడుకులు. యుద్ధకాంక్ష. అక్కడ ఏంటంటే వాళ్ళు అహితోపేలు మంచోడు, మంచి ఆలోచన ఇచ్చినాడు అన్నది, కానీ ఆ తర్వాత అంతా గొడవలు అయిపోయినాయి. అన్నదమ్ముల మధ్యలో గొడవలు, రాజకీయ వ్యూహాలు పడ్డాయి. అంతకు మించి ఎక్కడ కూడా గొడవలు జరగవు. కాబట్టి ఆధ్యాత్మిక విశ్వాస జీవితంలో తల్లిదండ్రులకు అవిధేయులు కాకుండా వారితో ఎంతో జాగ్రత్తగాను, ప్రేమగాను, అభ్యాసాత్మకమైన క్రమశిక్షణగాను దైవ ఆజ్ఞను తీసుకుని అది పారంపర్యంగా, అంతేగాని నేను దేవునికి అప్పగించేశాను, నాకు సంబంధం లేదనని నీ టైం వదిలేసినా, నీ డబ్బు వదిలేసినా, నీ మర్యాద వదిలేసినా, నీ పరిచర్య వదిలేసినా దేవుడు అంగీకరించడు. అలాంటి పనులు మనం చేయడానికి ఒప్పుకోడు. కాబట్టి పిల్లలారా, అన్ని విషయంలో మీ తల్లిదండ్రులకు ఇది దేవునికి చిత్తం, దేవునికి ఇష్టం, అది దేవుని నచ్చుద్ది, దేవుడు మెచ్చుకుంటాడు. సో దేవుని ఆనందించేటువంటి విషయాలలో దాటించి మీ ఆనందానికి దేవుడిని వాడుకోకండి, మీ ఆరాధనలకు దేవుడిని వాడేసుకోకండి, మీ భక్తికి, ప్రార్థనలకు, ఉపవాసాలను వాడేసుకోకండి. ఆయన చెప్పింది చేయడానికి దేవుని వాడబడి, దేవుని చేత వాడబడడానికి లోబడండి. అట్లా లోబడి దైవిక నియమాన్ని మనం కొనసాగిస్తూ మన తల్లిదండ్రులకు సాక్షిగా, మనము మన తరాలకు సాక్షిగా నిలబడడానికి ప్రయత్నం చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రభుని అడుగుదాం, ప్రభు సహాయం తీసుకుందాం.